సాయిబాబా దేవుడా కాదా? ఆయన హిందువా ముస్లిమా? అంటే ఏ శాస్త్రాలు మీకు చెప్తున్నాయి ఈయన దేవుడు అని మేము క్వశ్చన్ చేయాల్సిన అగత్యం ఈరోజు ఏర్పడింది. సాయిబాబా గురించి అసలు సనాతన ధర్మం ఏం చెబుతోంది? మన సాయిబాబా గురించి పెద్దగా చెప్పుకోవడానికి అంటూ ఏం లేదు. ఈ సాయిబాబా పనులు అనేవి పిచ్చివాడి పనుల్లా ఉన్నాయి. ముస్లింకి మనం మొక్కాల్సిన అగత్యం ఏంటనేది నాకు అర్థం కాలేదు. అంటే ఆ రోజుల్లోనే ఆయన్ని ఎంతో మంది ఫాలో అయ్యారు. గుడిలో మనం సమాధులు పెట్టుకొని ఇప్పుడు ఉండం మనం. ఆయన ఒక ముస్లిం పుట్టుక అయిందని మనం ఎలా అంటాం? అల్లాని మీరు ఎప్పుడు స్మరించారో, అల్లాని మీరు ఎప్పుడు పూజించారో మీరు ముస్లిమే. హిందువుల మనిషి అయితే, లేదంటే వాళ్ళు మావాడు అనుకునుంటే వాళ్ళు ఓన్ చేసుకుని ఉండేవారు కదా. మనకి చిన్నప్పటి నుంచి నేర్పే ఒక అతి పెద్ద తప్పుడు మాట ఏంటంటే అన్ని మతాలు ఒక్కటే. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. సాయిబాబాకు కోట్లాది మంది భక్తులు ఉన్నారు. ఆయన సూక్తులు, బోధనలను ఎంతో మంది అనుసరిస్తూ ఉంటారు. అయితే అసలు సాయిబాబా దేవుడా కాదా? ఆయన హిందువా ముస్లిమా? దీని మీద అనేక భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. సాయిబాబా గురించి అసలు సనాతన ధర్మం ఏం చెబుతోంది? అలాగే అసలు సాయిబాబాకి సంబంధించిన ఇంకా వెలుగులోకి రాని ఎన్నో విషయాలు అవేంటి అనేది చెప్పడానికి ఈరోజు మన లైవ్ షోకి, మన స్టూడియోకి భాస్కర్ కిల్లి గారి వచ్చారు. ఆయన మరెవరో కాదు, శివశక్తి నిర్వాహకుల్లో ఒకరు. ఆయనతో మాట్లాడి ఈరోజు సాయిబాబాకి సంబంధించిన అనేక విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అండి. మీరు సాయిబాబాకి సంబంధించి ఎన్నో వీడియోస్ చేస్తున్నారు, నేను చూస్తున్నాను. అసలు సాయిబాబాకు సంబంధించిన మీకు తెలిసిన చరిత్ర ఏంటి? సాయిబాబా మీద సచ్చరిత అంటే సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ వారు ఒక పుస్తకాన్ని ప్రచురించారు. దాదాపుగా ఈ సాయిబాబా భక్తులంతా కూడా దానిని ఒక ప్రమాణంగా తీసుకుంటారు. మనకి ఎలా అయితే భగవద్గీత, భారతం ఎలా ఉన్నాయో, లేకపోతే క్రైస్తవులకి బైబిల్, ముస్లిమ్స్కి ఖురాన్ ఎలా ఉన్నాయో, అలా ఈ సాయి భక్తులు అనేది ఆ సాయి సచ్చరిత అనే ఒక సచ్చరిత్ర దాన్ని తీసేసుకుంటారు. సో దాంట్లో ఉన్న కథ అంతా కూడా వాళ్ళు పూర్తిగా కూడా పారాయణం చేస్తారు. ఎలా అయితే మన హిందూ దాంట్లో ఉన్నదో వాళ్ళు కూడా అలా చేసి దాన్ని నమ్ముతారు. అయితే దాంట్లో చెప్పేది ఏంటి అంటే ఈయన 16 సంవత్సరాల వరకు కూడా సడన్గా ఎప్పీర్ అయ్యారు. ఆయన ఏంటి అనేది మనకి తెలియదు. ఆయన పుట్టుక, ఆయన తల్లిదండ్రులు ఏంటి అనేది మనకు తెలియదు. సడన్గా ఒక చెట్టు కింద అవుతారు. ఆ తర్వాత ఆయనకు కొంతమంది భక్తులు ఏర్పడతారు. దానిని ఏమంటారంటే ఆయన ఒక అవధూత అన్నట్టు ఫస్ట్ వచ్చింది. దాని తర్వాత ఆయన కొంతమంది భక్తులు లేదు ఈయన ఒక సద్గురువు. దాని తర్వాత ఏమైంది అంటే దేవుడు. ఆ దేవుడికి ఏంటి మరి దేవుడు అని చెప్పాలి అంటే ఎవరికో ఒకరికి తగిలించాలి. సో ఆయన ఈ యొక్క అవధూత దగ్గర నుంచి దత్తాత్రేయ తాలూకు అవతారం అన్నట్టు తీసుకొచ్చారు. సో వీళ్ళంతా కూడా చెప్పిందంతా సాయిబాబా తాలూకు భక్తులే. దానికి ఎటువంటి ప్రమాణం కూడా లేదు. వాళ్ళకి అనిపించింది వీళ్ళు చెప్పారు. ఇది మనం క్లియర్గా మనకి ఇందులో కనిపించేది. అది కాకుండా ఆయన తాలూకు సర్వాంతర్యామి అని చెప్తూ కొన్ని ఆయన మాయలు చేశారని, ఆయన తాలూకు లీలలు, ఇవే ముఖ్యంగా ఉంటాయి సాయిబాబా గురించి. ఇంతకు మించి మన సాయిబాబా గురించి పెద్దగా చెప్పుకోవడానికి అంటూ ఏం లేదు ఆ బుక్లో. ఆ తర్వాత సాయిబాబా కూడా పెద్దగా ప్రాచుర్యంలోకి కూడా రాలేదు. దాదాపుగా మనం ఇది చూస్తే దాదాపుగా ఒక 10 సంవత్సరాల నుంచి ఇది చాలా బాగా పెరిగిపోయి ఇది ఒక కల్ట్లా తయారైందనమాట. ఎంతలా తయారైంది అంటే ఆ భక్తుల దగ్గరికి వెళ్ళి సాయిబాబా కానీ భక్తుడు కాదు అంటే వాళ్ళు తిరిగి హిందూ దేవుళ్ళనే ఏమైనా అనేంత. లేదు అంటే ఇప్పుడు మీరు చూస్తుంటారు సాయిబాబానే మిగతా దేవుళ్ళని సృష్టించాడు. కృష్ణుడిని సృష్టించింది, రాముడిని సృష్టించింది, శివుణ్ణి సృష్టించింది, అంతా కూడా ఈ సాయిబాబానే. అంటే ఒకప్పుడు దత్తాత్రేయ అవతారం అన్నది ఇప్పుడు మన హిందూ దేవుళ్ళని కూడా సాయిబాబే సృష్టించాడు. ఆయన అసలు ఈ సృష్టికర్త అనే వరకు ఇది వెళ్ళింది. ఇది ఏంటంటే కొన్నాళ్ళకి పూర్తిగా మన హిందూ ధర్మాన్ని పూర్తిగా కబలించే పరిస్థితికి చేరిపోతుంది అనే ఒక భయం అయితే కలుగుతుంది. మనం చాలా వరకు ఈ సాయిబాబా గుళ్ళకి వెళ్ళాం అనుకోండి, అంతేకాకుండా ఎక్కడెక్కడో అంటే డిఫరెంట్ ప్లేసెస్లో ఈ సాయిబాబా తాలూకు విగ్రహాన్ని పెడతారు. కిందని చూస్తేనేమో శివుని తాలూకు లింగం కానీ లేకపోతే మన ఇతర దేవుళ్ళ తాలూకు విగ్రహాలు కానీ సాయిబాబా పాదాల కింద పెడుతున్నారు. ఏమంటే వీళ్ళందరికీ సృష్టికర్త ఆయనే అంటున్నారు. ఇప్పుడు వాళ్ళు పూజించుకోవడం వల్ల వచ్చే నష్టం ఏమీ లేదు. కానీ ఈ మిగతా హిందూ దేవుళ్ళు ఎప్పటి నుంచో అనాదిగా ఉంటున్న ఆ దేవుళ్ళని వీళ్ళు ఎంత అవమానించడం వలన సాధారణ హిందూ భక్తులకి ఏంటంటే మనోభావాలు దెబ్బతింటున్నాయి. నెక్స్ట్ నేను ఇక్కడ మీకు అంటే మీ త్రూ ఛానల్గా నేను చెప్పేది ఏంటి అంటే రాజ్యాంగ పరంగా ఎవరిని ఎవరు పూజించినా ఎవరు కూడా అబ్జెక్ట్ చేయాల్సిన పని లేదు.
అది సాయిబాబా కావచ్చు, మరొకరు కావచ్చు. ఏ మతాన్నైనా, ఏ దేవుణ్ణైనా తమకిష్టమైన రీతిలో, ఇష్టమైనట్టు పూజించొచ్చు, ఆచరించొచ్చు. దాన్ని ఎవరు అబ్జెక్ట్ చేయాల్సిన పని లేదు. కానీ వాళ్ళు ఈ సాయిబాబాని తీసుకెళ్ళి వేరే ఒక మతం, పర్టికులర్ ఒక వేరే ప్రత్యేకమైన మతం అని చెప్పో, లేకపోతే ఆయన ఒక ప్రత్యేకమైన దేవుడు అని చెప్పి ఆయనకు కొన్ని లక్షణాలు ఆయన లీలలో పెట్టుకుంటే మనకొచ్చే ఇబ్బంది ఏమి ఉండకపోయి ఉండేది కాదు. ఎందుకంటే ఇతర మతాలు మనతో పాటు ఉన్నాయి. క్రైస్తవం తీసుకోండి, ఇస్లాం తీసుకోండి, అవన్నీ వేరే మతాలు, వాళ్ళ దేవుళ్ళకు వేరే వేరే లక్షణాలు అన్నీ ఉన్నాయి. అలాగే సాయిబాబాకు కూడా కొన్ని ఆపాదిస్తే మనకు వచ్చే నష్టం లేదు. కానీ ఈయనని తీసుకొచ్చి మన హిందూ మతంలో చొప్పించి ఇప్పుడు పూర్తిగా హిందూ మతాన్ని కబలించే పరిస్థితి వచ్చింది కనుక ఈరోజు మేము మాట్లాడాల్సి వస్తుంది. దీనికి మీరు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు, మీకు అంటే ఏ శాస్త్రాలు మీకు చెప్తున్నాయి ఈయన దేవుడు అని మేము క్వశ్చన్ చేయాల్సిన అగత్యం ఈరోజు ఏర్పడింది. భాస్కర్ గారు, ఇందాక మీరు ఒక మాట అన్నారు, ఈ సాయిబాబా పనులు అనేవి పిచ్చివాడి పనుల్లా ఉన్నాయి అని. ఎందుకు మీరు ఇలాంటి వ్యాఖ్య చేయాల్సి వచ్చింది? ఆయన మాట్లాడే మాటలు గాని, లేకపోతే ఆయన తాలూకు చర్యలు గాని, ఇవి సాయిబాబా భక్తులే ఒప్పుకుంటారు. మీరు సాయిబాబా సచ్చరిత్రను చూస్తే మీకు తెలుస్తుంది. ఆ చిన్నపిల్లల దగ్గర నుంచి దక్షిణ అడగడాలు, లేకపోతే వాళ్ళకి గట్టిగా దబాయించడాలు, లేకపోతే పిచ్చి పిచ్చిగా పరిగెట్టడాలు, లేకపోతే పగలంతా నిద్రపోవడాలు, రాత్రి లేవడాలు, తర్వాత అంటే ఒక శుచి శుభ్రత పాటించకుండా ఉండడాలు, స్నానం కూడా చేస్తారో లేదో కూడా తెలియదు. ఇవన్నీ కూడా అవధూతకి ఒక అవధూత అంటే ఏంటంటే వాళ్ళు మనం రెగ్యులర్గా ఎలా అయితే ఉంటాం వాళ్ళు అలా ఉండరు. వాళ్ళని ఉన్మత్తులు అంటారనమాట. అంటే అన్ని స్థాయిలని దాటి వెళ్ళిపోతారు. వాళ్ళకి మన నార్మల్ మానవులు చేసే పనులు వాళ్ళు చేయరు. అంటే పిచ్చివాడికి ఈ ఉన్మత్తికి పెద్దగా తేడా ఉండదు. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ పిచ్చి పనులు, అంటే ఆ ఉన్మత్తులు కూడా పిచ్చి పనులే చేస్తారు. అంటే మనం అనుకునే రకంగా ఉండదన్నమాట. దీనిని పట్టుకెళ్ళి అక్కడికి చెప్పి అదిగో ఆయన ఆ పిచ్చివాళ్ళ కనబడతాడు కానీ ఆయన ఒక అవధూత అని వీళ్ళు చెప్తారు. దానికి మనకి ప్రమాణాలు ఏంటంటే చెప్పలేరు అనమాట. అది పరిస్థితి. అంటే ఆ రోజుల్లోనే ఆయన్ని ఎంతో మంది ఫాలో అయ్యారు. ఆయన బోధనలు, సూక్తులు ఎంతో నీతిగా విన్నారు, నిజాయితీగా విన్నారు, వాళ్ళ జీవితాలకు అన్వయించుకున్నారు. అదే ఉన్మాదిలాగానో పిచ్చివాళ్ళగా కనిపిస్తే ఎందుకు ఆయన అనుసరిస్తారు? ఇప్పుడు అనుసరించడానికి ఇది అంటూ పద్ధతి అని కానీ, లేకపోతే వీళ్ళు దీనినే అనుసరిస్తారని చెప్పడానికి లేదండి. చాలా వరకు అనుసరించే విధానం ఎలా ఉంటుంది అంటే, వీళ్ళు డైరెక్ట్గా చూసేదానికన్నా విన్నది ఎక్కువగా వీళ్ళ మీద ఆ ప్రభావం చూపిస్తుంది. మనం షిరిడి ఎక్కడుందో మనకు తెలుసా? మనం ఏ రోజైనా అసలు ఆ సాయిబాబాని కానీ, లేకపోతే ఆ తాలూకు గుడిని కానీ మనం ఎప్పుడైనా చూసామా? మనం విన్నాం, ఆయన ఒక బాబా అంట, ఆయన అక్కడికి వెళ్తే మన తాలూకు కష్టాలు తీరుతాయంట అని. కష్టపడి ట్రైన్ మీదో లేకపోతే ఇంకెలానో వెళ్ళి అక్కడ ఆయన దర్శనం చేసుకొని వస్తున్నాం. నేను కూడా ఒకప్పుడు అలానే వెళ్ళాను. మీరు వెళ్ళారా షిరిడి? వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అది యాక్చువల్గా ఏంటంటే ఆయన హిందువే అనుకున్నా. అంటే మనకి 1,00,000 మంది బాబాలు ఉంటారు, గురువులు ఉంటారు, తర్వాత 1,00,000 మంది దేవుళ్ళు ఉంటారు. అలానే ఈయన కూడా అనుకొని నేను వెళ్ళాను. సాయిబాబాకి దండం మొక్కాను. బయటకు వస్తుంటే నన్ను ఎవరో తల మీద ఇలా కొట్టారనమాట. ఏంటి ఇలా నెమలి వెంట్రుకలతో ఉన్న దాంతో కొడుతున్నారు ఏంటి అనుకున్నా నేను. గుడిలో ఇవన్నీ ఎక్కడ ఉంటాయని. వాళ్ళు చూస్తే ముస్లిమ్స్, ఇద్దరు తల మీద కొట్టారు. పక్కన చూస్తే సమాధి ఉంది. గుడిలో మనం సమాధులు పెట్టుకొని ఎప్పుడు ఉండం మనం. ఏంటి ఇదంతా విచిత్రంగా ఉంది, అసలు ఎక్కడికి వచ్చాం, ఏం జరుగుతుంది అని అప్పుడు నా తాలూకు రీసెర్చ్ స్టార్ట్ చేశాను. అప్పుడు తెలిసింది ఆయన ముస్లిం అని. ముస్లిం కి మనం మొక్కాల్సిన అగత్యం ఏంటనేది నాకు అర్థం కాలేదు ఫస్ట్ విషయం. అంటే వెళ్ళిన తర్వాత మీరు తెలుసుకున్న విషయం అది. ఇప్పుడు ఆయన మంచివాడా చెడ్డవాడా అనేది కాదు ఇక్కడ పాయింట్. ఆయన లీలలు చేశాడా లేదా అనేది కూడా కాదు పాయింట్. అసలు అందులోకి మనం వెళ్ళట్లే. అది ఒకవేళ ఆయన ఏమైనా కానీ తప్పులు చేస్తుంటే మనం ఫస్టే ఖండించేస్తాం, అసలు ఆయన మంచివాడు కాదు అని. ఆయన శ్రీరామనవమి అవి కూడా చేసినట్టుగా మనకి బుక్ లో కనిపిస్తున్నాయి సాయి సచ్చరిత్రంలో. సో దాంట్లోకి మనం వెళ్ళట్లే. నిజంగా ఆయన అవన్నీ చేసుంటే మనం ఆయన గౌరవించవచ్చు, తప్పులేదు. చాలా అసలు నిజంగా, ఎందుకంటే ముస్లిమ్స్ అలాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అంటే ఇతర మతాలను కూడా ఆచరించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. దానికి మనం చాలా మంచి ఆయన అనొచ్చు. కానీ దేవుడిగా మనం అంగీకరించాలి అంటే దానికి కొన్ని పద్ధతులు ఉంటాయి. ప్రతి ఒక్క మతానికి కూడా కొన్ని పద్ధతులు, శాస్త్రాలు, ప్రమాణాలు ఉంటాయి. అవి దాటి మనం వెళ్ళకూడదు ఎప్పుడు కూడా. ఎందుకు అంటే ఇస్లాం మతాన్ని తీసుకుంటే వాళ్ళు అల్లాహ్ తప్ప ఇంకెవరిని పూజించరు. ఆయన ముస్లిం కదా, మనం పూజిస్తున్నాం. ఇస్లాంలో ఉన్న మహమ్మదీలు ఎవరు కూడా ఆయన పూజించరు. అరే మీరు ఎర్రోల్లా, ఆయన గురువు మహా అయితే గురువు అవుతాడు అంతేని. ఆయనే చెప్తున్నాడు సబ్కా మాలిక్ ఏక్ హై, సబ్కా మాలిక్ అల్లాహ్ హై. అంటే అందరికి దేవుడు ఒక్కడే,
అలానే ఆయనే అల్లా అని చెప్తున్నాడు. ఆయన స్వయంగా చెప్తుంటే నేను ఎప్పుడు భగవంతుడిని కాదు అని ఆయన చెప్తుంటే ఆయన అల్లాకి బానిసనని ఆయన చెప్పుకున్నాడు. మీరేంట్రా తీసుకెళ్ళి ఆయన దేవుడు చేస్తున్నారని ముస్లిమ్స్ అందరూ అంటున్నారు. కానీ మనం చేస్తున్నాం అది. ఆయన ఏ రోజు కూడా నేను దేవుడిని అని చెప్పుకోలేదు. ఇస్లాంలో అసలు అల్లాకి తప్ప వేరే ఎవరు కూడా దేవుడిగా ఉండకూడదు. అది సాయిబాబాకు కూడా తెలుసు. ఆయన కూడా అంగీకరించడు. ఏ ముస్లిం కూడా అంగీకరించడు. అలాంటిది మనం ఎలా తీసుకెళ్ళి ఆయన దేవుని చేస్తున్నాం అనేది ఇక్కడ పెద్ద ప్రశ్న. భాస్కర్ గారు, మీరే ఇందాక అన్నారు కదా, 16 ఏళ్ల వరకు కూడా ఆయన ఎక్కడ పుట్టాడో ఎక్కడ పెరిగాడో అనేది ఎవరికీ తెలియదు అన్నారు. మరి అలాంటప్పుడు సరే, ఆయన ఆ తర్వాత పెరిగిన తర్వాత మసీదుల దగ్గర కావచ్చు, కొంచెం ఒక ఫకీర్ లాగా గడ్డం పెంచుకోవడం కావచ్చు, ఆయన వేసుకునే డ్రెస్సింగ్ కావచ్చు, ఇవన్నీ ఆయన ముస్లిం అనే ఒక అభిప్రాయం కలిగించి ఉండొచ్చు. కానీ 16 ఏళ్ల వరకు, 16 ఏళ్ల ప్రాయం వచ్చే వరకు ఆయన ఎక్కడ పుట్టాడు ఎక్కడ పెరిగాడు అని తెలియనప్పుడు ఆయన ఒక ముస్లిం పుట్టుక అయింది అని మనం ఎలా అంటాం ఇప్పుడు? అంటే మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, పుట్టికి ముస్లిం అయితే ముస్లిం అయినట్టు కాదు. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇంకా అంటే మీరు అన్నారు కదా చాలా నడుస్తున్నాయని, దాంట్లో గట్టిగా వినిపించే ఒక విషయం ఉంది. ఆయన అసలు సద్బ్రాహ్మణుడు అని, ఆయన బ్రాహ్మణుడి కింద పుట్టాడు అని కూడా చాలా మంది కుటుంబంలో పుట్టి ఇక్కడికి వచ్చాడు ఒక రైల్లో అని అంటారు, చాలా మంది అంటారు. అయితే ఇక్కడ మనం బహుశా అన్నది నిజం కూడా అవ్వచ్చు, ఆయన బ్రాహ్మణుడే అవ్వచ్చు. బ్రాహ్మణుడు అంటే ఏంటి? హిందువే. అయితే ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటి అంటే, ఆయన అన్న మాట ఏంటి? సబ్కా మాలిక్ ఏక్ హై, సబ్కా మాలిక్ అల్లా హై. నామ సప్తాహం అని చెప్పి ఒక వారం రోజులు ఆయన అల్లా తాలూకు అంటే ఆ మంత్రాన్ని జపించేవాడు అనమాట. ఆయన అల్లాని మీరు ఎప్పుడు స్మరించారో, అల్లాని మీరు ఎప్పుడు పూజించారో మీరు ముస్లిమే. పుట్టుకతో అవ్వాల్సిన పని లేదు. అసలు మన భారతదేశంలో కాదు, ఎక్కడ కూడా పుట్టుకతో ఎవడు ముస్లిం ఉండడు. అంటే వాళ్ళ ముందు జనరేషన్స్ వాళ్ళు ముస్లిమ్స్ ఉండే తర్వాత వీళ్ళ పుడితే అది వేరే మాట. కానీ ఎక్కడ కూడా అంటే మనలా అనాదిగా ఉన్న మతాలు కావు ఇవి. ఇవి తర్వాత మహమ్మద్ అనే ఒక ప్రవక్త అల్లా అనే ఆయన గురించి చెప్పి ఆ మతాన్ని ఆయన తీసుకొచ్చాడు. అక్కడి నుంచి మిగతా వాళ్ళంతా కన్వర్ట్ అయ్యారు. అదంతా వేరే స్టోరీ. అయితే ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటి అంటే, ఆయన 16 ఏళ్లకి ప్రత్యక్షమైన తర్వాతనే, ప్రత్యక్షం అంటే అదేదో మాయలని కాదు, కనిపించాడు అంటే వీళ్ళ దృష్టికి వచ్చాడు ఆయన. ఇంకా మనం నిజంగా చెప్పాలి అంటే ఆయన ముందు గురించి ఎవరికి తెలియదు. వీళ్ళు ఆ రోజు నోటీస్ చేశారు ఆయన్ని, దాన్ని ప్రత్యక్షం అయ్యారని వీళ్ళు చెప్తారు, ఎప్పీర్ అయ్యారని చెప్తారు భక్తిభావంతో. బట్ మనం అలా అనుకోవచ్చు, ఆ రోజు వీళ్ళు ఆయన చూసారని. కనిపించేటప్పటికి ఆయన అల్లా మాలిక్ అన్నాడంటే ముస్లిమే కదా, ఫకీర్ రూపంలో ఉన్నాడు, మసీదు దగ్గరికి వెళ్తున్నాడు, అల్లాకి నమాజ్ చేస్తున్నాడు, ఇంకా మిగతా ఉంటాయి వాళ్ళ తాలూకు ఖురాన్ తాలూకు కల్మా ఏవేవో ఉంటాయి, అవన్నీ చేశాడు ఆయన. ముస్లిం చేసినవి అవన్నీ. మరి ముస్లిం అనకపోతే ఇంకా ఆయన హిందూ అని ఎలా అంటాం మనం? ఇంకొకటి భాస్కర్ గారు, ఒకవేళ నేను ఇప్పటి వరకు చూసినంతట్లో మన హిందువుల్లోనే ఎక్కువ మంది సాయిబాబాని కొలిచేవారు ఉన్నారు, ఆరాధించే వాళ్ళు, అనుసరించే వాళ్ళు ఉన్నారు. కానీ పెద్దగా ఎక్కడ ముస్లింల్లో అయితే నేను పెద్దగా చూడలేదు మన సర్కిల్లో ఇలా చూసినప్పుడు. మరి ఆయన హిందువుల మనిషి అయితే, లేదంటే వాళ్ళు మావాడు అనుకునుంటే వాళ్ళు ఓన్ చేసుకుని ఉండేవారు కదా. మన హిందువులు ఎంతో విజ్ఞానవంతులు, ఎంతో ఉదార స్వభావం కలిగిన వాళ్ళు, అలాంటి వాళ్ళు ఎందుకు ఆయన్ని ఓన్ చేసుకుంటారు? మరి హిందువులే ఎవరినైనా ఓన్ చేసుకుంటారు. ఎందుకంటే మనకి పరిజ్ఞానం తక్కువ, లేదు అంటే మనకెవరు చెప్పేవాడు లేడు. పరిజ్ఞానం తక్కువ మన హిందువులకి. అవును. పరిజ్ఞానం అంటే ఏంటి? శాస్త్ర పరిజ్ఞానం. శాస్త్ర పరిజ్ఞానం తక్కువ. మనం ఏ రోజు భగవద్గీత మనకేమైనా తెలుసా? ఎంతమందికి తెలుసు? పురాణాల గురించి ఎంతమందికి తెలుసు? వేదాల గురించి ఎంతమందికి తెలుసు? అసలు ఈ రోజు మన జనరేషన్స్ లో మన తల్లిదండ్రులు ఎంతమంది పిల్లలకి గుళ్ళకి పట్టుకెళ్తున్నారు? ఈ రోజు కృష్ణుడు రాముడు అంటే సినిమాల్లో చూసి అందులో ఏవో ఒక కామిక్ క్యారెక్టర్స్ వేసుకుంటే వాళ్ళే అన్న పరిస్థితికి వచ్చాం మనం ఈరోజు. నిజానికి భాగవతంలో కృష్ణుడు ఏం చేశాడు, భారతంలో కృష్ణుడు ఏం చేశాడు, రామాయణంలో రాముడు ఎలా ఉన్నాడు ఎంతమందికి తెలుసు? ఎవరికి తెలియదు. కనుక మనం ఏం చేస్తున్నాం అంటే ఎంతో మంది దేవుళ్ళు ఉన్నాం. అది కాకుండా మనకి చిన్నప్పటి నుంచి నేర్పే ఒక అతి పెద్ద తప్పుడు మాట ఏంటంటే అన్ని మతాలు ఒక్కటే, అందరు దేవుళ్ళు ఒక్కటే, పరమత సహనం మనం కలిగి ఉండాలి. మీరు ఎంతమంది దేవుళ్ళు ఉన్నా అవి మార్గాలు వేరైనా ఆ మార్గాల ద్వారా మీరు చేరేది మోక్షానికే. ఇది ఎంత పెద్ద తప్పు అంటే అంత పెద్ద తప్పు ఇది. ఎందుకు అంటే అన్ని మతాలు ఒకటే అయితే ఆ మతాలన్నీ వచ్చి హిందూ మతంలో చేరిపోవచ్చు కదా. ఒక క్రిస్టియన్ ఆ మాట నమ్మడు, ఒక ఇస్లామిస్ట్ ఆ మాట నమ్మడు, నమ్మేది కేవలం హిందువే. వాడి దేవుడు నీ దేవుడు ఒకటే అయితే నువ్వు ఎలా చెప్తున్నావు ఆ మాట? నీ గ్రంథాలు పరిశీలించావా? లేదా వాళ్ళ గ్రంథాలు పరిశీలించావా?
వాళ్ళ గ్రంథాల్లో ఉన్న దేవుడి లక్షణాలు ఏంటో చూసావా? నీ గ్రంథాల్లో ఉన్న దేవుడి లక్షణాలు ఏంటో చూసావా? అసలు భగవంతుడని ఎవరిని అనొచ్చో నీకు తెలుసా? ఇవేవి తెలీదు. మనం వెళ్ళిపోతాం అంతే. ఇప్పుడు జంతువులు ఉన్నాయండి, ఆ జంతువుల్లో పులి ఉంటది, ఆవు ఉంటది. ఆవు అంటే ఏంటి? గడ్డి పెడతాము, మన దగ్గర పెట్టుకుంటాము, పాలు ఇస్తుంది, తాగుతాము. పులిని తెచ్చి మన ఇంట్లో పెట్టుకోగలమా? ఆవుని తినేస్తుంది, మనల్ని తినేస్తుంది. సో ఆ తేడా ఉంది. జంతువులు అని మాట్లాడినా అందులో తేడా ఉంది, అలానే మతాలని మాట్లాడినా అందులో తేడాలు ఉన్నాయి. ఆ మొత్తం చాలా అంటే లక్షణాలన్నీ కూడా డిఫరెంట్ గా ఉన్నాయి. ఆ మతాలు చెప్పేది వేరే ఉంది, ఆ గ్రంథాలు చెప్పేది వేరే ఉంది. ఇది ఎవరికి ఏం తెలీదు, గుడ్డిగా వెళ్ళిపోతాం. అది కరెక్ట్, ఇది కాదనమాట. అందుకే ముస్లిమ్స్ ఏంటంటే అల్లాని తప్ప ఎవరిని కూడా పూజించకూడదు కనుకనే ఒక ముస్లిం గా చూస్తారు సాయిబాబాని. అందుకు వాళ్ళు దేవుడిగా ఓన్ చేసుకోరు. మనకు అసలు అదే అంటే మనకేంటంటే ఎక్కడో విన్నాం, ఆయన ఉన్నాడు, పబ్లిసిటీ జరుగుతుంది, సరే పూజించేద్దాం అంతే. పక్కింటి వాడు పూజించాడు, ఎదురింటి వాడు పూజించాడు కనుక నేను పూజిస్తాను. కొత్త ఒక వింత పాత ఒక రోత అనేది మనకు బాగా పనికొస్తుంది. సాయిబాబా ట్రెండింగ్ 10 years నుంచి ఉంది. తర్వాత ఇంకొక విషయం కూడా ఏంటి అంటే, ఇప్పుడు మల్టీప్లెక్స్ లాగా మల్టీప్లెక్స్ దేవాలయాలు వచ్చాయి. ఇటుపక్క శివుణ్ణి, ఇటుపక్క వెంకటేశ్వరుణ్ణి, ఇటుపక్క రాముణ్ణి పెట్టి మధ్యలో సాయిబాబాని పెడతారు. ఇలా ఎందుకు పెడుతున్నారు? ఎందుకు ఇన్ని సాయిబాబా గుడులు వస్తున్నాయి? నా చిన్నప్పుడు నేను ఎప్పుడు కూడా రాముడి తాలూకు గుడిలే చూసేవాడిని. అంటే ప్రతి ఊరికి కూడా రాముడి తాలూకు గుడి కంపల్సరీగా ఉండేది. మిగతా దేవుళ్ళు ఎలాగో ఉంటాయి. సాయిబాబా నాకు ఎవరో తెలియదు, కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా సాయిబాబానే. ఈ గుడిలేమో అంటే చిన్నగా కనిపిస్తున్న, ఆయనది మాత్రం వెలిగిపోతుంది. అసలు ఆయన బతుకున్నప్పుడు ఎలా ఉన్నాడు అనేది మనకి ఆ బుక్ లో చూస్తే తెలుస్తుంది. కానీ ఆయనకి మాత్రం బంగారాలు మరి ఇంకా అడగడానికి లేదు. ఎందుకు ఇలా కడుతున్నారు అంటే, మీరు ఏదైనా గుడి కానీ బాగా కలెక్షన్ బాగుంది అనుకోండి, వెంటనే గవర్నమెంట్ వాలిపోయి, ఎండోమెంట్ వాలిపోయి అది వాళ్ళ అండర్లోకి తీసేసుకుంటుంది. కానీ అదే సాయిబాబా గని ఆ గుడి గాని ఉంటే దాన్ని వీళ్ళు ఏం చేస్తారు అంటే మైనారిటీస్ కింద చూస్తారు. ఒక చర్చికి ఎండోమెంట్ ఉండదు, ఒక మసీదుకి ఎండోమెంట్ ఉండదు. ఇది కేవలం హిందూ గుడులకు మాత్రమే ఉంటుంది. వీళ్ళు కూడా మైనారిటీ కిందన చూసి కనుకనే వీళ్ళు పూర్తిగా సాయిబాబా గుళ్ళు ఎక్కడెక్కడ ఉన్నాయో అసలు వాటి వైపు వెళ్ళరు. సో ఆ కలెక్షన్ అంతా ఎవరిది? నిర్వహించేవాడిదే. అందుకే సాయిబాబాని పెడతాడు. భాస్కర్ గారు, ఇప్పుడు మీరన్న మల్టీప్లెక్స్ దేవాలయాలని నేను కూడా చూశాను, సాయిబాబా ఆలయాలని. నేను రీసెంట్ గా ఢిల్లీ వెళ్ళినప్పుడు కూడా సాయిధామ్ అనే ప్లేస్ లో నేను ఉండడం అనేది జరిగింది. అది మొత్తం చాలా పెద్ద సాయిబాబా గుడి అన్నమాట. మీరన్నట్టుగానే ఒక పెద్ద సాయిబాబా విగ్రహం ఉంది. ఆ పక్కనే శ్రీకృష్ణుడు ఉన్నాడు రాధతో కలిసి, ఇటువైపు రాముడు ఉన్నాడు, ఇటువైపు చూస్తే లక్ష్మీ గణపతి ఉన్నారు. మళ్ళీ అక్కడ అదే ప్రాంగణంలో శివలింగం ఉంది, అదే ప్రాంగణంలో శనీశ్వరుడు ఉన్నాడు, ఆంజనేయుడు ఉన్నాడు. అంటే మీరు అంటున్నట్టుగా అంటే ఇది హిందూ మతంలో సాయిబాబా ఒకటి అని కాకుండా కలెక్షన్ల కోసం ఇలా పెట్టారంటారా? ఇంతకీ పక్కనున్నారా కిందనున్నారా? ఆయనకి పక్కనున్నారు. ఆయనేమో పెద్ద విగ్రహ రూపంలో ఉన్నారు, వాళ్ళు కొంచెం చిన్న విగ్రహాలుగా ఇటువైపు ఉన్నారు అన్నమాట. అంటే ఇక్కడ 2 విధాలుగా చెప్పొచ్చు. ఒకటి కలెక్షన్ అవ్వచ్చు, రెండవది ఏంటి అంటే ముఖ్యంగా సాయిబాబా సేల్ అవుతున్నాడు. ఇప్పుడు సాయిబాబాని హిందుత్వంలో ఒక భాగంగా పెట్టేసుకున్నారు. మిగతా వాళ్ళతో పాటు అంటే అందరు భక్తులను కూడా తీసుకురావచ్చు కదా. ఇటు శివుని భక్తుడు వస్తాడు, ఇటు మీరు అన్నట్టు వినాయకుని భక్తులు వస్తారు, శనీశ్వరుడిని పూజించే వాళ్ళు, శనీశ్వరుడు అంటే ఇప్పుడు ఏమైనా వాళ్ళకి ఏమైనా అరిష్టాలు ఏమైనా ఉంటే వస్తారు. కానీ మేజర్ గా సాయి భక్తులు వస్తారు. సో అన్ని రకాలు పెట్టుకుంటే వాళ్ళకి భక్తులందరూ వచ్చేసి సాయి దర్శనం కూడా చేసుకుంటారు. ఇప్పుడు వాళ్ళకి లాభమే గానీ నష్టం లేదు కదా, పెట్టుకుంటున్నారు అంతే. అన్నింటికన్నా పెద్దది ఎండోమెంట్ రాదు. ఇంకొకటి ఏంటంటే మళ్ళీ సాయిబాబా అంటే కూడా ఈ పక్కన ఈ వీళ్ళందరూ దేవుళ్ళు కనిపిస్తే అది కూడా హిందూ మతమే అన్నది కూడా కలుగుతుంది కదా, హిందువుల దేవుడే అనేది. అవును, అసలు వాళ్ళ తాలూకు టార్గెట్ అది కదా. అంటే ఇది ఒక బిజినెస్ స్టంట్ అంటారా? ఇప్పుడు సింపుల్ గా మనం ఒక మాట చెప్పుకుందామండి. తిరుపతి ఉంది, తిరుపతికి ఎంతమంది వస్తున్నారో మనకు తెలుసు. కానీ ఆ తిరుపతి ఎవరి అండర్ లో ఉంది? గవర్నమెంట్ అండర్ లో ఉంది. దాదాపుగా తిరుపతిలో ఎంతమంది అయితే దర్శించుకుంటారో అంతమంది ఈ షిరిడి సాయిబాబా గుడికి వెళ్తున్నారు, అవునా? మరి ఇప్పుడు తిరుపతిలో జరిగే అంటే వచ్చే కలెక్షన్స్ అన్ని గవర్నమెంట్ కి వెళ్తున్నాయి, లేదా తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్తున్నాయి. వాళ్ళు లెక్క కూడా చెప్తారు. మరి సాయిబాబా ట్రస్ట్ కి అంటే ఆ గుడికి, షిరిడి గుడికి వెళ్లే డబ్బులు ఏమవుతున్నాయి, ఎక్కడికి వెళ్తున్నాయి, ఏమైనా లెక్క పత్రం ఉందా? మీరేమైనా చెప్పగలరా?
మరి అయితే దాంతో చాలా చారిటీ చేస్తున్నట్టుగా మనకి కనిపిస్తూ ఉంటుంది. మరి లోపల వచ్చే కలెక్షన్ ఎంతో తెలియదు. అంటే హుండీ ఆదాయం గావచ్చు, కలెక్షన్ అనడానికి గూడా లేదు. ఎందుకంటే చాలా మంది చారిటీ సేవా కార్యక్రమాలకని రాస్తూ ఉంటారు కాబట్టి, చాలా మందికి హెల్త్ కావచ్చు, ఎడ్యుకేషన్ గావచ్చు, పేదవాళ్ళకి పెన్షన్‌లు గావచ్చు, ఇలా రకరకాలుగా ఆడవాళ్ళకి ఆర్థిక సాయం, ఇలా రకరకాలుగా సేవా కార్యక్రమాలైతే సాయి చారిటబుల్ ట్రస్ట్‌ల తరఫునైతే జరగడం జరుగుతోందండి. జరుగుతుందండి. హ్మ్. జరగట్లేదని నేను అనట్లే. బట్ నేననేది ఎంత? హ్మ్. వాళ్ళకొచ్చేదెంత? వాళ్ళు చేసేదెంత? నేనేమంటానంటే సముద్రంలో నీటి బొట్టంత అంట. హ్మ్. మిగతా డబ్బులు ఎక్కడికెళ్తున్నాయి? ఇప్పుడు అంటే నాకు కూడా ప్రత్యేకంగా తెలీదు. నేను దీని గురించి ఖచ్చితంగా చెప్పలేను గానీ, హ్మ్. కొన్ని ఇస్లామిస్టులకు కూడా వెళ్తున్నాయి అని ఒక టాక్ అయితే వచ్చింది. నాకు పూర్తిగా తెలీదు. అవునా? ఈ టాక్ కూడా వచ్చింది. అంటే హ్మ్. వాళ్ళు ఇస్లాం వాళ్ళకి సహాయాలు చేస్తున్నారని. ఇలా రకరకాలుగా వచ్చాయి. బట్ అది ఎంత అంటే అందరికీ సాయం జేస్తారు గదా! అందులో వాళ్ళు గూడా ఉండొచ్చేమో! అందరికీ ఇప్పుడు అంటే అందరికీ ఇప్పుడు మతం చూసి వాళ్ళెవరో చూసి అయితే ఎవరు సాయం చేయరు అంటే కదా! నేననేదేంటి సాయం చేయరని మనం ఎలా అనుకుంటాం అంటున్నాను. హ్మ్. సాయిబాబా ఇప్పుడు ట్రస్ట్ వాళ్ళు హ్మ్. తిరుపతి దగ్గర ఎవరికైనా సాయం చేస్తున్నారా? అంటే చేస్తున్నారని ఇప్పుడు మన దగ్గర ప్రూఫ్స్ కూడా లేవు గదా! కనబడతాయి కదండీ! హ్మ్. మీరు తిరుపతి దేవస్థానం దగ్గర సాయిబాబా ట్రస్ట్ వాళ్ళు కనీసం ఒక గ్లాస్ వాటర్ ఇస్తున్నారా? హ్మ్. లేదంటే ఈ అన్నవరం దగ్గర ఇస్తున్నారా? లేదా ఈ సింహాచలం దగ్గర ఇస్తున్నారా? మనకవసరం లేదు కదా! ఎందుకు అవసరం లేదండి? అంటే ఇప్పుడు సాయి అంటే సాయి చారిటబుల్ ట్రస్ట్ కావచ్చు, సాయి ధామ్ దగ్గర కావచ్చు, సాయి టెంపుల్ దగ్గర జరుగుతది. హ్మ్. వాళ్ళొచ్చేసి పోనీ హ్మ్. మన వెంకటేశ్వర స్వామి దగ్గరో, మన అన్నవరం సత్యనారాయణ స్వామి దగ్గరో చేయాల్సిన అవసరమే లేదు గదా! మీరు కరెక్ట్‌గా క్వెషన్ ఏసారు. హ్మ్. ఇప్పుడు నేను చెప్తానునండి. నేననేదేంటి అంటే హ్మ్. అసలు సాయిబాబా దగ్గరికి వెళ్ళేవాళ్ళెవరు? హిందువులే హ్మ్. గదా! హ్మ్. ఇప్పుడు మరి మీరు మల్టీప్లెక్స్‌లన్నీ కడుతుందెవరు? ఇప్పుడు హిందూ తాలూకు దేవుళ్ళని ప్రక్కన పెట్టే గదా! హ్మ్. మరి ఈ ఆలయాలకి మీకేమొచ్చింది ఇబ్బంది? హ్మ్. అంతే కాకుండా పోనీ మీరన్నట్టు బయట చూద్దాం. హ్మ్. షిరిడీ తాలూకు ఆ గుడి ప్రాంగణంలో తప్ప ఇంకెక్కడ జరుగుతున్నాయి నాకు చెప్పండి? అంటే ఒక ప్లేస్ అంటూ ఉండాలి గాబట్టి, ఆయన పేరు మీద జరిగేది కాబట్టే, హ్మ్. అక్కడి నుంచి జరుగుతూ ఉండొచ్చేమో. అక్కడి నుంచి కాదు అక్కడే జరుగుతుంది. హ్మ్. అక్కడ మాత్రమే జరుగుతుంది. నేననేదేంటంటే తిరుపతిని తీసుకోండి. హ్మ్. తిరుపతి ఎక్కడెక్కడ జరుపుతుందో మీరొకసారి నాకు చెప్పండి. హ్మ్. ఎన్ని దగ్గర జరుగుతుంది తిరుపతి? ఆల్‌మోస్ట్ ప్రతి గ్రామంలోను కూడా వాళ్ళు ఉంటాయి. వెంకటేశ్వర స్వామి గుడి ఉంటది. గుడి ద్వారానే జరుగుతది. అలా ఎందుకు అనుకుంటున్నారు? హ్మ్. వాళ్ళు ఎన్ని రకాల కార్యక్రమాలు చేస్తున్నారు? ఏం జేస్తున్నారు? ఇప్పుడు వాళ్ళు చేసేదేంటి అంటే బుక్స్ హ్మ్. ప్రచురిస్తున్నారు. హ్మ్. దాని తర్వాత ప్రచారం చేస్తున్నారు. హ్మ్. ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. హ్మ్. తర్వాత అక్కడ అన్నదానాలు చేస్తున్నారు. హ్మ్. తర్వాత మీకు ఏంటది గుళ్ళలో వాటిల్లో ఈ మధ్య అయితే దళితుల్ని తీసుకొని హ్మ్. వాళ్ళందరితోని ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. హ్మ్. చాలా కార్యక్రమాలు తిరుమల తిరుపతి దేవస్థానం చేస్తుంది. హ్మ్. చాలా మనకి తెలీదు. ఎందుకు అంటే వాళ్ళు ప్రచారం కోరుకోరు. హ్మ్. అసలు వాళ్ళు ప్రచారమే కోరుకోరు. అది వాళ్ళ తాలూకు బాధ్యత. మన హ్మ్. హిందువుల్లో ఉన్నదే అది. హ్మ్. బాధ్యత అంటూనే చేస్తారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనేది చాలా 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 పనులు చేస్తుందండి. అంటే హ్మ్. నాకు ప్రత్యక్షంగా తెలుసు కనుక చెప్తున్నాను నేను. హ్మ్. అది. హ్మ్. ఇందాక మీరొక మాటన్నారు. నేను షిరిడీ వెళ్ళినప్పుడు నెమలికలతో ఇలా కొట్టారు. వెనక్కి తిరిగి చూస్తే పకీర్లున్నారు. అవును. అప్పటినుంచి నాకు నమ్మకం పోయింది అని. అంటే మామూలుగా మన హిందువులు గూడా మన హిందూ ధర్మం గావచ్చు, దర్గాలకు వెళ్ళడం, పకీర్లని, బాబాలని ఆశ్రయించడం, వాళ్ళతో కొంచెం బాగు చేయించుకోవడం, మంచి చేయించుకోవడం లాంటివి కొన్ని నడుస్తూనే ఉంటాయి గదా! మామూలుగా మన నడుస్తున్నాయి. వాళ్ళు వెళ్తూ అవును. ఉంటారు. అలా కూడా ఈ షిరిడీకి సంబంధించి అనుకోవచ్చు కదా మనం? నేననేది ఒకటే మాటండి. సాయిబాబాకి సంబంధించి. మీరు మా ఇంటికి హ్మ్. మీ ఇల్లు ఎంత దూరమో, మీ ఇంటికి మా ఇల్లు కూడా అంతే దూరం కదా! హ్మ్. మనం చర్చికెళ్తాం. హ్మ్. ఏ క్రిస్టియన్ అయినా హ్మ్. మన తాలూకు గుడికొస్తాడా? హ్మ్. మనం మసీదుకెళ్తాం. అంటే మసీద్ అంటే అది దర్గా. హ్మ్. ఏ తాలూకు మహమ్మదీయన్ అయినా మన హ్మ్. తాలూకు గుడికొస్తాడా? అయితే ఇక్కడ ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్పాలి. అంటే హ్మ్. చిన్న వివరణ. కొంతమంది సెక్యులర్‌లుంటారు. హ్మ్. అంటే క్రిస్టియన్ మతంలోనూ ఉంటారు. ఇస్లాం మతంలో కూడా ఉంటారు. హ్మ్. వాళ్ళు అన్ని దగ్గరికి వెళ్తారు. వాళ్ళని మనం ఎలా చూడాలంటే భారతీయుల కింద చూడాలి. హ్మ్. వాళ్ళు రాజ్యాంగం ప్రకారం వెళ్తున్నారని చూడాలి. హ్మ్. అంటే మనం మతస్థుల్ని తప్పు పట్టడానికి లేదు. రకరకాలుంటారు. కానీ వాళ్ళ మతం ఏం చెప్తుందనేది ఇంపార్టెంట్. హ్మ్. ఆ 2 మతాలకి పరమత సహనం లేదు. హ్మ్. మీరు గుడికి వెళితే క్రిస్టియానిటీ ప్రకారం, హ్మ్. ఇస్లాం ప్రకారం తప్పు. హ్మ్. మీరు వేరే దేవుడిని మొక్కడానికి లేదు. హ్మ్. ఇది క్లియర్‌గా ఆ 2 మతాల తాలూకు గ్రంథాలు వాళ్ళ దేవుడు చెప్పినట్టుగా ఉంది. మరి మీరెందుకెళ్తున్నారు అక్కడికనేది పాయింట్. వాళ్ళ హ్మ్. దేవుడు మన దగ్గరికి రానియట్లే. హ్మ్. 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 మీరు వేరే అంటే మన విగ్రహాలని వాటన్నిటిని కూడా హ్మ్. వాళ్ళేమంటారునంటే అంటే దేవుడు అనుకోండి. ఆల్‌మోస్ట్ దెయ్యాలనుకోండి హ్మ్. చెప్పాలి అంటే. హ్మ్. సో, మరి మనం వాళ్ళ దగ్గరికెళ్తే వాళ్ళ దేవుడు ఇస్తాడని మనం లాజికల్‌గా ఎలా చెప్పగలం అనేది ఇక్కడ పాయింట్. హ్మ్. అది వాళ్ళకి తెలుసు. మీరు దర్గాల దగ్గర అంటే మనకు తెలియక జరుగుతున్నది ఇదంతా. హ్మ్. చెప్పేవాడు ఎవడు లేడు. అంటే మనకేంటంటే ఆశ. ఎక్కడో ఏదో జరుగుతది.
మనం ఈ దేవుళ్ళని అంటే ఈ దేవుళ్ళని ఎలాగో మనం మొక్కుతున్నాం. ఉమ్, సరే అక్కడ దేవుడు అంటున్నారు కదా, మనం దేవుడు అంటే విశాల పదంలో అంటే ఒక హ్యూజ్ మీనింగ్ లో వాడేస్తాం. ఉమ్, మనకి క్రిస్టియానిటీ దేవుడు, ఇస్లాం దేవుడు, ఇంకా కొత్త దేవుడు, లేకపోతే ఆ దేవుడు, ఈ దేవుడు, సాయిబాబా దేవుడు, అందరు దేవుళ్ళు ఉమ్, మనకు కావాలి. బట్ దానికి పరిధి అనేది హిందుత్వంలో కరెక్ట్ గా విభజింపబడలేదు. ఉమ్, ఎందుకంటే మన సనాతన ధర్మం అనేది ఈ మతాలు పుట్టక ముందు వచ్చేసింది. ఉమ్, అందువల్లనే ఇతర మతాలతో మీరు ఎలా ఉండాలనేది మన గ్రంథాల్లో రాసి లేదు, ఉమ్. వాళ్ళ గ్రంథాల్లో ఉంది. భాస్కర్ గారు, ఇప్పుడు ముస్లిమ్స్ అంటే వాళ్ళకి అల్లా మాత్రమే ఉన్నాడు, మసీదు మాత్రమే ఉంటుంది. క్రిస్టియన్స్ అంటే వాళ్ళకి జీసస్ మాత్రమే ఉన్నారు, చర్చ్ మాత్రమే ఉంటుంది. అయితే మన వాళ్ళకి మాత్రం హిందువులకి కోట్లాది మంది దేవుళ్ళు ఉన్నారు. అవును. అయినా సరే వీళ్ళ కష్టాలు తీర్చట్లేదేమో అన్నట్టుగా ఇంకో దేవుడి కోసం వెతుక్కుంటున్నారేమో. అది హిందువులకి ఒకసారి మీరు అడగండి, ఆ ఉమ్. మాట అంటారేమో చూడండి. లేదు, మిగతా అందరు దేవుళ్ళని కూడా మళ్ళీ పూజిస్తారు. సరే నేను ఒప్పుకుంటా, అలాగని సాయిబాబాని మాత్రమే నెత్తిన పెట్టుకొని మన మిగతా దేవుళ్ళని కూడా వదిలేయరు. కరెక్ట్. మీరు మంచి మాట అన్నారు. ఉమ్. అయితే ఇప్పుడు ఇస్లాం తీసుకోండి, లేదా క్రిస్టియానిటీని తీసుకోండి, ఒక్కడే దేవుడు కదా, ఉమ్, ఒక్కటే వాళ్ళకి అంటే వాళ్ళ తాలూకు ఆలయం కదా. ఉమ్, మరి ఇస్లాంలో ఉన్న వాళ్ళందరూ కూడా సుఖంగా ఉన్నారా? ఉమ్. క్రిస్టియానిటీలో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారా? మన కష్టాలే హిందువులు లేవా? అందరూ ఉన్నారా? ఆహా, ఒక్కడే దేవుడు అని మీరు అన్నారు కదా, ఉమ్, నేను అంటున్న మాట మరి ఉమ్. వాళ్ళు మన దేవుళ్ళ వైపు చూస్తున్నారా? ఉమ్, వాళ్ళ కష్టాలు ఉన్నాయనుకోండి, ఇప్పుడు మన హిందూ దేవుళ్ళలో ఎలా అంటే మన హిందూ మతంలో ఉమ్, ఎలా అయితే కష్టాలు ఉన్నాయో వాళ్ళ వైపు కూడా అలానే కష్టాలు ఉన్నాయి కదా, మరి ఉమ్. వాళ్ళు మన దేవుళ్ళ వైపు చూస్తున్నారా? అయితే నేను మధ్యలో కామెంట్స్ వస్తున్నాయి, చదువుతాను. ఎందుకంటే మనం భక్తుల కామెంట్స్ కూడా తీసుకోవాలి కాబట్టి. ఓకే. తనకు ఏమీ తెలియకుండా ఫస్ట్ ఆయన్ని షిరిడి విజిట్ చేయమనండి. జై శ్రీరామ్, ఓం సాయిరామ్, అలా మారుతి గారు పెట్టారు. తర్వాత వీరు ఫేమస్ అవ్వడానికే ఇలా ఇంటర్వ్యూకి వచ్చారా, వేస్ట్ ఇంటర్వ్యూ చేయకండి అని పెట్టారు. మీరు ఏం చెప్తారు భాస్కర్ గారు దీనికి ఇప్పుడు సమాధానం? బ్లంట్ గా ఎన్ని మాటలైనా మాట్లాడొచ్చండి. ఇప్పుడు ఉమ్, నేను వాళ్ళకి కూడా అనొచ్చు మీకేం తెలియదు అని. ఉమ్, మనకి తెలుసా లేదా అనేది మన ఇంటర్వ్యూ చూసి, ఉమ్, ఆ ఇంటర్వ్యూలో నేను చెప్పే మాటలు విని ఉమ్, వాటిని పరిశీలించి అవి అసత్యాలో సత్యాలో తెలుసుకున్న తర్వాత వాళ్ళు కామెంట్స్ పెడితే ఉమ్. అవి వాటికి ఒక అర్థం ఉంటది. షిరిడీకి నేను వెళ్ళానని చెప్తుంటే ఆయన చూడనే లేదు కనుకనే ఆయన అసలు వెళ్ళి అంటే ఆ చెప్పమని తర్వాత మీ అంటున్నాడు ఆయన. అభిప్రాయాన్ని మార్చుకున్నారుగా, మరి అది ముస్లింది, ఆయన అవును, ముస్లిం నాకు దేవుడు తెలియదు అని. కదా, నాకు ఉమ్, నిజంగా తెలియదు కనుక. ఇప్పుడు ఒకటండి, ఉమ్. అభిప్రాయం ఎప్పుడు మార్చుకుంటాం? షిరిడి విషయం తెలిసిన వెళ్ళిన తర్వాత తర్వాత. మార్చుకుంటాం, ఉమ్, అంతేనా? ఉమ్, నేను ఏమనుకున్నాను, ఆయన కూడా ఒక దేవుడు అనుకున్నాను, నాకు తెలియదు. ఉమ్, వెళ్ళాను, చూశాను, ముస్లింని నా తల మీద కొట్టడం నాకు చాలా చిరాకు అనిపించింది. ఉమ్, నేను ఒక హిందువుని. ఉమ్, ఉమ్, ఇప్పుడు మసీదుకి వెళ్తే మసీదులో ఏం జరుగుతుందో నాకు ఐడియా ఉంటుంది కానీ ప్రిపేర్ అయ్యి వెళ్తాను. ఉమ్, హిందూ దేవాలయం లోపలికి వెళ్తే పైన శతగోపం కాకుండా మీద నెమల వెంట్రుకలు పడ్డాయి అనుకోండి, ఉమ్, నాకు ఎలా ఉంటది? లుంగీలు కట్టుకున్నారు వాళ్ళు, ఉమ్, తల మీద టోపీలు పెట్టుకున్నారు వాళ్ళు, గెడ్డ ఉంది, మీసం లేదు. ఉమ్, నేను ఎలా ఫీల్ అవుతాను చెప్పండి? సమాధి కనిపించింది నాకు. ఉమ్, గుడిలో సమాధి ఎక్కడ ఉంటది? ఉమ్, ఒక వియర్డ్ ఫీలింగ్ వచ్చింది నాకు. నేను ఎక్కడికి వచ్చాను? మసీదుకి వచ్చానా ఉమ్, పొరపాటున? అసలు ఏంటి ఇదంతా ఉమ్, అని అప్పుడు నేను ఒకసారి ఉమ్, ఆశ్చర్యపోయాను. ఉమ్. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను షిరిడీలో అడుగు పెట్టలేదు, ఇక పెట్టబోను. ఉమ్. ఇది కూడా చెప్తున్నా. భాస్కర్ గారు, ఇంకొకటి ఏంటంటే మనం చాలా మంది క్రైస్తవులను చూస్తూ ఉంటాము. వాళ్ళు క్రైస్తవులుగా ఉండడమే కాకుండా మన చుట్టుపక్కల ఉన్న హిందువుల్ని, ఎంతో మందిని వాళ్ళ మతంలోకి మారుస్తూ ఉంటారు. కనీసం మన దేవుళ్ళకి పూజ చేయనివ్వరు, మన దేవుళ్ళ ప్రసాదాలు తినరు. అసలు హిందువుల ఇంటి నుంచి వచ్చిన ఒక అన్నం మెతుకు కూడా వాళ్ళు ముట్టుకోరు. ఇలా ఉంటుంది క్రైస్తవం అనేది. కానీ సాయిబాబా ఎక్కడ మతము అని గాని, హిందుత్వాన్ని కించపరచడం గాని, మీరు మతం మారండి అని గాని, ఆయనకంటూ ఒక మతం అంటూ గాని ఏమీ లేదు కదా మరి. సబ్కా మాలిక్ అల్లాహే అన్నాడంటే ఆయనకి మతం లేదని మీరు ఎలా అంటున్నారు? ఉమ్, సబ్కా మాలిక్ అల్లాహే అంటేనే ఆయన మహమ్మదీ మతం అని అర్థం. ఉమ్, తర్వాత ఆయన ఒకసారి అంటే సాయి సచ్చరిత్రంలోనే ఉంది, ఉమ్, నామ సప్తాహం అని ఇందాక అన్నాను. ఉమ్, అది ఒక మహారాజు, నా పేరు మర్చిపోయాను, ఉమ్, ఆయన వచ్చినప్పుడు ఆయనకి అది చెయ్యమని చెప్తాడు, ఉమ్, చెయ్యండి మీరు అని చెప్తాడు. తర్వాత మన శ్రీరామనవమి రోజే వేరే ముస్లిం తలుగు పండగలు కూడా చేస్తాడు. జనరల్ గా ఏమనుకుంటారంటే ఆయన అన్ని మతాలని ఉద్ధరించాడు అని అనుకుంటారు. ఉమ్, నా పాయింట్ ఏంటంటే నువ్వు శ్రీరామనవమి రోజే అవి చేయాల్సిన పని ఏంటి? ఉమ్, రంజాన్ రోజు రంజాన్ చేయి, ఉమ్, లేకపోతే బక్రీద్ రోజు బక్రీద్ చేయి, క్రిస్మస్ రోజు క్రిస్మస్ చేయి. మా శ్రీరామనవమి రోజే నువ్వు అక్కడ మా ఏదో మహమ్మదీ తాలూకు పండగలు చేయాల్సిన పని వచ్చింది. ఆ రోజు అవి కాదు కదా. శ్రీరామనవమి రోజు శ్రీరామనవమి. ఉమ్, మరి ఆయన అలా ఎందుకు చేశాడు? అది కాకుండా హిందువులంతా ఆయన దగ్గరికి వస్తుంటే ఉమ్, జై శ్రీరామ్, లేకపోతే సబ్కా మాలిక్ రామ్ హై, సబ్కా మాలిక్ కృష్ణ హై అని ఎందుకు అనలేదు ఆయన? ఉమ్, సబ్కా మాలిక్ అల్లాహ్ అని హిందువుల దగ్గర కూడా ఆయన ఎందుకు అంటున్నాడు? ఉమ్, మరి సబ్కా మాలిక్ అల్లాహ్ అని మీ దగ్గర అంటున్నాడు అంటే మత మార్పిడి కాదా అది? ఉమ్, మనం హిందువులం, మనం ఉమ్, ఎవరో క్రిస్టియన్స్ మన దగ్గరికి వస్తే లేదా ఎవరో ముస్లిమ్స్ మన దగ్గరికి వస్తే ఉమ్,
మీరు రాముడికి జై కొట్టండి అని మనం ఏ రోజైనా అంటామా? మన విజ్ఞత మనకు అడ్డుతుందా లేదా? మరి ఆయన ఎందుకు అన్నాడు అలా? అలా చేసేది కేవలం ముస్లిమ్స్, క్రిస్టియన్సే. అంటే అది తప్పని నేను అనట్లే. వాళ్ళు వాళ్ళ దేవుణ్ణి అంత గట్టిగా నమ్ముతారు కనుక ఆ పని చేస్తారు. మనకు అది లేదు కనుక మనం చెయ్యం. అదే చేసాడు సాయిబాబా. మరి దాన్ని మత మార్పిడి అనరా? అసలు అది పక్కన పెట్టండి. ఇప్పుడు ఆయన గురించి చాలా తక్కువ అనొచ్చు. అది చేయలేదు కనుక, అంటే ఇప్పుడు ఆయన మత మార్పిడి చేయలేదు అనుకుందాం మీరు అన్నమాట ప్రకారం, అయితే దేవుడు అనేయాలా? నేను కూడా మత మార్పిడి అంటే చేయట్లేదు. చాలా మంది దేవుడుగా కంటే కూడా సాయిబాబాని ఒక గురువుగానే అనుసరిస్తూ ఉంటారండి. సరేనండి, గురువుగా అంటున్నారు. అసలు గురువుకి డెఫినేషన్ ఏంటి? ఉమ్, మన హిందూ మతం ప్రకారం నార్మల్ గా ప్రతి ఒక్క, అంటే మీరు నాకు ఏదైనా కొత్త విషయం నేర్పారనుకోండి, ఉమ్, గురువు అనొచ్చు. ఉమ్, సాయిబాబాని ఎవరైనా గురువు అన్నా నాకు అభ్యంతరం లేదు. ఉమ్, బట్ హిందూ మతం ప్రకారం, ధర్మం ప్రకారం మనం గురువు అని ఎవరిని అంటామంటే ఉమ్, వ్యాసుని అంటాం. వ్యాస భగవానుడు, ఆయన స్వయంగా విష్ణు రూపం అని కూడా అంటాం. ఉమ్, ఎందుకు అంటే ఆయన వేదాలను విభజించాడు, ఉమ్, ఇటుపక్క పురాణాలను రాశాడు, ఉమ్, అటుపక్క ఆ, ఏంటిది బ్రహ్మసూత్రాలు, ఇలా మొత్తం ఏవైతే ఉన్నాయో అన్నింటినీ కూడా మొత్తం మనకి ఒక విజ్ఞాన గనిని అందించాడు. ఉమ్, అలానే ఆది శంకరాచార్యులు అద్వైతాన్ని తీసుకొచ్చారు. వీటన్నింటినీ ప్రస్థానత్రయం అంటారు. భగవద్గీత, బ్రహ్మసూత్రాలు, తర్వాత ఉపనిషత్తులు, ఉమ్, వీటన్నింటికి కూడా ఆయన తన తాలూకు వ్యాఖ్య రాశారు. ఉమ్, రామానుజాచార్య, వీళ్ళందరినీ కూడా మనం అనొచ్చు. ఉమ్. ఈయన ఏం రాశాడు? అంటే ఏదో రాస్తేనో ఏదో నాలెడ్జ్ ఉంటేనని కాకపోయినా కనీసం మనకి మార్గనిర్దేశం చేసేవాళ్ళు కావచ్చు, సద్బుద్ధిని ఇచ్చేవాళ్ళు కావచ్చు, మనకి ఇలాగ జ్ఞానాన్ని ఇచ్చే వాళ్ళని మనం గురువులుగా చూస్తూ ఉంటాం. అన్ని రాయాలి, ఆయనకి బాగా చదువు వచ్చి ఉండాలి, విజ్ఞానవంతుడై ఉండాలని కూడా ఉండదు కదా. నేను ఒక్కటే మాట అన్నానండి, గురువు అంటే నాకు అభ్యంతరం లేదని ఇందాకే అన్నాను. ఉమ్, బట్ హిందూ ధర్మంలో ఇంత పెద్ద గురువులు ఉన్నారు, ఉమ్. ఇంత పెద్ద గురువులు అంటే ఉన్నారు. వాళ్ళతో పాటు ఈయన కూడా ఇంకో అది గురువుగా. ఎలా? నేను అనేది ఏంటి అంటే సద్బుద్ధిని ఇచ్చారు అని మీరు చెప్తున్నారు. ఉమ్, నేను అనేది ఏంటి అంటే అంటే అసలు మతం అనేది ఒక విశ్వాసం ప్రకారం నడుస్తుందండి. ఉమ్, హిందువులు అంటే మన అందరం కూడా ఇప్పుడు మనం ఏ గ్రంథాలను అయితే చెప్పామో వాటన్నింటినీ ప్రామాణికంగా నమ్ముతాం. ఉమ్, కానీ సాయి సచ్చరిత్రం అనేది ఆయన తాలూకు భక్తుడు రాశాడు. ఉమ్, రేపు పొద్దున్న భాస్కర్ అనే ఆయన ఇంకొకరిని చూసి ఇంకొకటి ఇన్స్పైర్ అయ్యి ఉమ్, భాస్కర్ సచ్చరిత్రం అని రాస్తాడు. అందులో మొత్తం కూడా అన్ని మాయలే ఉంటాయి. ఉమ్. మంత్రాలు, మాయలు, లీలలు రకరకాలు ఉంటాయి. మరి మీరు నమ్ముతారా? అంటే అవి నమ్మదగినట్టుగా, అనుసరించదగినట్టుగా ఉంటే ఖచ్చితంగా అదేనండి. నమ్ముతారు. దాన్ని ఎవరు ఆపలేరు కదా. ఎలా నమ్ముతారు? నేను అక్కడికే ఉమ్, వస్తున్నా, ఉమ్, అక్కడికే వస్తున్నా. ఒక ధర్మంలో, ఒక మతంలో అలా ఉండదు. ఉమ్, ప్రమాణాలు కావాలి. ఉమ్, ఇప్పుడు నా ఇష్టానుసారంగా వెళ్తాను అంటే ఉమ్, మీరు ఈ మతంలో ఉన్నట్టు కాదు. మీరు అసలు ఈ మతం గురించి మాట్లాడకూడదు. ఉమ్, ఆ తాలూకు అధికారం మీకు రాజ్యాంగం ఇవ్వచ్చు, ఉమ్, బట్ ఒక మతం ఇవ్వదు. ఉమ్, మతానికి ఇవి ప్రమాణాలు, ఇంతే ప్రమాణాలు. ఉమ్, ఇప్పుడు మన కలికాలంలో కల్కి భగవాన్ వస్తాడు అని చెప్పి మన తాలూకు పురాణాలు కానీ ఇవన్నీ చెప్పాయి. ఉమ్, కల్కినే వస్తాడు, ఇంకొక ఆయన రావడానికి వీలు లేదు అక్కడ. ఉమ్, లేదు అలా వస్తారు అని చెప్పారు అనుకోండి, పిచ్చోళ్ళ చూస్తారు, ఉమ్, లేదా నేను వేరే మతస్థుడి కింద చేర్చేస్తారు. మీరు హిందూ మతంలో ఉంటే హిందూ ప్రమాణాలను పాటిస్తేనే ఉమ్, మీరు హిందువు. ఉమ్, కాకపోతే మీరు హిందూ అయితే కాదు, మీరేంటో నాకు తెలియదు. ఉమ్, అలానే ఇక్కడ కూడా ఉమ్, ఇప్పుడు సాయి అంటే మీరు ఇప్పుడు గురువు అంటున్నారు కదా, ఆయన పలానా ఉంటే ఉండొచ్చు, నేను కాదనట్లే. ఉమ్, కానీ ఆయన తాలూకు ఏదైతే చరిత్ర అని చెప్తున్నారో దాన్ని ప్రమాణంగా నేను ఎలా తీసుకోవాలి అనేది నా క్వశ్చన్. ఉమ్, ఇప్పుడు ఆయన చెప్పాడు అని అంటే జనరల్ గా మనం అలా చూసుకుంటాం అంటేనండి, ఏ గ్రంథంలో అయినా కానీ, ఉమ్, అంటే ఏ మతంలో అయినా కానీ, గ్రంథాల్లో అయినా కానీ, మన పాస్ట్ రాసిన గ్రంథాల్లో అంటే మన తాలూకు ఫ్యూచర్ లో ఒకళ్ళు రాబోతున్నారని ముందే ఉంటది, ఉమ్, హింట్స్ ఉంటాయి. ఉమ్, ఇప్పుడు నేను చెప్పినట్టు కల్కి భగవాన్ మన కలికాలంలో వస్తారా ఆయన అని. అంటే సాయి భక్తులు ఏం చేస్తారు అంటే ఆయన దత్తాత్రేయుడి తాలూకు అవతారం అని చెప్పి చెప్తారు. ఇది మహారాష్ట్రలో కొంతమంది గురువుల్ని దత్తాత్రేయుని అవతారంగా చెప్పే ఆచారం ఉంది. ఉమ్, అది మహారాష్ట్రకు మాత్రమే సంబంధించింది. ఉమ్, దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఇలా చెప్తారనమాట. నేను అంటే ఇప్పుడు సాయిబాబా భక్తులను అడిగే విషయం ఏంటంటే, దత్తాత్రేయుడు ఒక ముస్లింగా వస్తాడని ఏ గ్రంథంలో రాసింది, ఉమ్, ఒక మ్లేచ్చుడిగా వస్తాడని ఏ గ్రంథంలో రాసింది? ప్రమాణాలు లేవు. ఇప్పుడు సాయి సచ్చరిత మీకు ప్రమాణం అయితే అవ్వచ్చు, ఒక హిందూగా నాకు ప్రమాణం కాదు. ఎందుకంటే నేను బ్యాక్ చూసుకున్నాను అనుకోండి, నా ఏ శాస్త్రం కూడా ఈయనకి సరిపడిన వివరాలు నాకు అందించట్లే. నేను అలా చూస్తాను ఆయన్ని. నాకు ఏ శాస్త్రం ప్రకారం ఆయన తీసుకోవాలి? ఆయన తాలూకు ఆయన మనిషి కదా, ఆయనకంటూ శాస్త్రం, పురాణం ఏముంటుంది, ఇతిహాసం. దేవుళ్ళు అంటే మనుషులుగా రాలేదా? అంటే రాముడు ఎవరు? ఈ మధ్య కాలంలో పుట్టాడు, షిరిడీలో పుట్టాడు, ఇలాంటివి కొన్ని ఉన్నాయి కదా. అవునండి, ఈ మధ్య కాలంలో దేవుడు పుట్టకూడదని ఎక్కడైనా ఉందా? ఇప్పుడు క్రిస్టియానిటీలో తీసుకోండి, అన్నిటికీ ఖచ్చితంగా శాస్త్రాలు, పురాణాలు,
ఇతిహాసాలు ఉండాలనైతే లేదు కదా. ఎందుకు లేదు? ఉమ్. లేకుండా మీరు ఎలా చెప్తారు? అన్నింటికి లేదు కదా ఇప్పుడు అంటే పైగా దీన్ని ఒక మతంగా కూడా చూడట్లే కదా. మత గ్రంథం ఉండడానికి కూడా సాయిబాబాని మనం ఒక కోణంలో మనిషిగానే అంటే చూస్తున్నాం. నేనేం చెప్తున్నానంటే హిందూ కోణంలో మాట్లాడుతున్నాను. మీరు ఉమ్. చూడట్లేదు అంటే మీ అభిప్రాయం. ఉమ్. హిందుత్వం మీదకు తోయకండి అనేది నా తాలూకు మాట. ఉమ్. మీరు చూస్తాను అనుకుంటారా మీ ఇష్టం. ఉమ్. రాజ్యాంగం మీకు ఆ అధికారం ఇచ్చింది. ఉమ్. ఆయన గురువుగా చూస్తారో, దేవుడి కింద చూస్తారో, లేకపోతే ఎలా చూస్తారో, ఆయన తాలూగా సాయి సచ్చరిత్రం అనే బుక్ని ప్రమాణంగా చూస్తారో, ఉమ్. అది మీ తాలూకు అభిప్రాయం. ఉమ్. కానీ హిందుత్వం మీదకి వస్తే మాత్రం ఇవన్నీ చూస్తారు. నేనే కాదు, ఉమ్. ఎవరైనా చూడాల్సిందే. ఉమ్. నా గ్రంథాలు, నా శాస్త్రాలు అవన్నీ చెప్తున్నాయో లేదో ఉమ్. నేను చూడాల్సిందే. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే భాస్కర్ గారు, ఇప్పుడు ఎవరైనా ఒక మంచి మాటలు చెప్తే అనుసరించడమో, లేదంటే వాళ్ళు నచ్చో అనుసరించడం లాంటివి జరుగుతూ ఉంటాయి కదా. ఇప్పుడు సాయిబాబా అనే వ్యక్తి అంత మంచి చెయ్యని వ్యక్తి అయితే, నిన్న మొన్న వచ్చిన ఆయన ఏం కాదు. ఆయన కొన్ని శతాబ్దాలుగా ఆయన్ని మనం గమనిస్తూనే ఉన్నాం, ఆయన పుట్టుక దగ్గర నుంచి. మరి అంత బ్లంట్ గా అయితే జనం నమ్మరు కదా. ఇది అగైన్ మళ్ళీ ఉమ్. రాంగ్ స్టేట్మెంట్ అవుతుంది. ఉమ్. జనాలు నమ్మడానికి బ్లంట్ అవునో కాదో మనం నిర్ణయించలేం. ఉమ్. అది వాళ్ళ ఇష్టం. అది ఉమ్. నేను మీకు ఇందాకనే చెప్పాను, వినడం ద్వారానే ఎక్కువ మంది ఆ పని చేస్తారు. ఈ రోజు చాలా మంది, కొంతమంది దొంగ బాబాలు ఉన్నారు, అన్ని మతాల్లోనూ అంటే ఉన్నారు. మన హిందువులు అతన్ని పూజిస్తున్నారు, నమ్ముతున్నారే గాని ఆయన్ని హిందూ మతం ఇది అని ఎవరు చెప్తున్నా దాఖలాలు అయితే లేవు ఇప్పుడు కదా. మీరే చెప్పారు ఇందాక, ఉమ్. మల్టీప్లెక్స్ లో అందరు దేవుళ్ళందరినీ తీసుకెళ్లి సాయిబాబా అంటే పక్కన మన పెడుతున్నారు. దేవుళ్ళందరినీ అక్కడ పెట్టారే గాని ఇదే హిందూ ధర్మం, ఇదే హిందుత్వం అని ప్రచారం అయితే అసలు పెట్టడం కనిపించట్లే అంటే కదా. ఏంటండి? ఉమ్. పెట్టడం అంటే ఏంటి? ఉమ్. మీరు రామాలయంకి వెళ్ళారు, ఉమ్. మిమ్మల్ని హిందూ అంటారా, క్రిస్టియన్ అంటారా, ముస్లిం అంటారా? ఉమ్. నాకు ఒకసారి చెప్పండి. దాన్ని ప్రత్యేకంగా రాయాలా? ఉమ్. ఉమ్. హిందూ అనేవాడు రామాలయంకి వెళ్తాడు, ఉమ్. హిందూ అనేవాడు కృష్ణాలయంకి వెళ్తాడు, ఉమ్. హిందూ అనేవాడు శివాలయంకి వెళ్తాడు, ఉమ్. క్రిస్టియన్ అనేవాడు చర్చికి వెళ్తాడు, మహమ్మదీయుడేమో మసీదుకి వెళ్తాడు. ఉమ్. దాని ప్రచారం ఎందుకు? అందరికి తెలిసిన విషయాన్ని ప్రచారం ఎందుకు? ఉమ్. సో నేను అనేది ఏంటి అంటే, హిందువులు అనేది ఇంతే దేవుళ్ళు. ఉమ్. ఆయన చూడాలా లేదా అనేది ఇందాక నేను చెప్పిన ఆన్సర్ వస్తది. ఉమ్. హిందుత్వానికి ఆపాదించకండి. మీకు ఇంకొక విషయం చెప్తాను. చింతపల్లి టెంపుల్ ఏదో అండి, చింతపల్లి సాయిబాబానా, మంచి ఫేమస్ టెంపుల్. ఈ మధ్య మేము స్టోరీ చేసాము. 7-8 మన హిందూ దేవుళ్ళ రూపాల్లో సాయిబాబా, రాముడి రూపంలో సాయిబాబా, హనుమంతుడి రూపంలో సాయిబాబా, వినాయకుడి రూపంలో సాయిబాబా, శివుడి రూపంలో సాయిబాబా, వెంకటేశ్వర స్వామి రూపంలో సాయిబాబా. ఇలా ఎందుకు సాయిబాబాని మార్చాల్సి వచ్చింది అనే ఒక ఆశ్చర్యం అయితే నాకు కలిగింది. దీనికి మీరేమంటారు? ఎందుకు అంటే, ఇదే ఈ ప్రమాదాన్ని ఊహించే నేను మీకు చెప్తున్నా. ఉమ్. రాముని రాముడిగా, ఉమ్. శివుణ్ణి శివుడిగా, కృష్ణుడిని కృష్ణుడిగా ఎంతవరకు పూజించుకుంటూ వచ్చాం ఉమ్. మనం. ఉమ్. ఇప్పుడు ఇది కొత్త కల్ట్. ఇది ఉమ్. వీటిని కల్ట్ అంటారు. ఉమ్. అంటే ఇప్పుడు మహమ్మదీయ మతం ఒక కల్ట్, ఉమ్. క్రిస్టియానిటీ ఒక కల్ట్, ఇది కూడా సాయిబాబా అనేది కూడా ఒక కల్ట్. ఇది ఎక్కడ వరకు వెళ్ళిపోతుంది? కల్ట్ అంటే ఏంటి అంటే, మా దేవుడే ఉండాలి, ఇంక మిగతా ఎవరు ఉండకూడదు. ఉమ్. మీరు వాళ్ళ దగ్గర అంటే ఒక్క దేవుడు ఉండేటప్పుడు ఉన్న ప్రాబ్లం అన్నమాట. ఉమ్. వేరే తాలూకు దేవుళ్ళ తాలూకు అంటే ఏమంటారంటే పరమత సహనం అనేది ఉండదు. ఉమ్. అంటే ఇంకా ఇది జనరేషన్స్ అన్నమాట. ఉమ్. నెమ్మదిగా చూస్తున్నాం. ఫస్ట్ సాయిబాబా వచ్చాడు, గురువు అయ్యాడు, దేవుడు అయ్యాడు. ఇప్పుడు మన దేవుళ్ళని మింగేశాడు. ఉమ్. ఇప్పుడు మీరు చెప్తున్న ఎగ్జాంపుల్ పెట్టే శివుడు అంటే ఏంటి? కృష్ణుడు కూడా సాయిబాబానే, ఉమ్. శివుడు కూడా సాయిబాబానే. రేపు పొద్దున్న ఏమవుతుంది తెలుసా? ఉమ్. సాయిబాబానే మీరు మొక్కాలి, లేకపోతే మిగతా వాళ్ళందరూ తంతామో చంపుతామో అంటారు. ఉమ్. క్రిస్టియానిటీ ఎలా వచ్చింది? ఇస్లాం మహమ్మదీ మతం ఎలా వచ్చింది? అంటే మనం ఇక్కడ దాకా చూసాం. మన పిల్లలు నెక్స్ట్ జనరేషన్స్ వస్తే ఉమ్. సాయిబాబాని మొక్కపోతే చంపుతాం అంటారు. ఉమ్. ఈ దేవుళ్ళు ఎవరు? దేవుళ్ళు కాదు అంటారు. ఈ సాయిబాబా తినేస్తాడు అనమాట, వీళ్ళందరినీ మింగేస్తాడు. ఉమ్. అదే నేను చెప్తున్నా, ఆ ప్రమాదం రాకూడదని ఉమ్. ఇంతగా నేను ప్రచారం చేస్తున్నది. ఇంకొకటండి, సాయిబాబా మాట్లాడిన మాటలు ఇప్పుడు సాయిబాబా అమృత వాక్కులుగా మారిపోయాయి, పుస్తక రూపంలోకి వచ్చాయి. చాలా మంది వాళ్ళ దైనందిన జీవితంలో కూడా ఏం చేయాలన్నా గానీ సాయిబాబా వాక్కుల్ని, ఆ అమృత వాక్కుల్ని వాళ్ళు అనుసరించడం అనేది జరుగుతుంది. ఈ మధ్య ఏదైనా మాది వీడియో చేద్దాము అన్నట్టుగా నేను సాయి అమృత వాక్కులు చదవడం జరిగింది. అందులో నేను కొన్ని చోట్ల ఆగిపోయాను భాస్కర్ గారు. నేను మీకు చదివి వినిపిస్తా, దీనికి చెప్పండి. మీరు ఇచ్చేదేంటో చూద్దాం. నేను ఎందరినో కాపాడడానికి 1000 క్రోసులు వెళ్ళాలి. ఈ నా దేహం ఎవరి సేవకుడు కాదు, అది అల్లాకు మాత్రమే బానిస. అల్లాకు. ఈ మసీదు తల్లి చాలా దయార్ద్ర హృదయురాలు. ఆమె ఒడిని ఆశ్రయించిన వారి కష్టాలన్నీ తొలగిపోయి ఆనందంగా ఉంటారు. ఇంకొక చోట కూడా నేను కొన్ని చదివాను, వాటిలో కూడా నేను నోట్ చేశాను. ఇలాగా, వెనుక ఎన్నో జన్మలలో మీతో ఉన్నాను, ఇక రాబోయే జన్మలన్నింటిలోనూ మీతో ఉండగలను. మనం మళ్ళీ మళ్ళీ కలుసుకుంటాము. నాకు అప్పజెప్పబడిన ప్రతి పైసాకు
నేను అల్లాకు లెక్క చెప్పుకోవాలి. అయితే నేను ఇలా సాయి వేదం అని ఒక పెద్ద బుక్ రాసిన ఆవిడ వస్తే నేను అడిగాను, మరి ఇలాగా సాయిబాబా చరిత్రలో ఎక్కడ చూసినా అల్లా మసీదు ప్రస్తావన వచ్చింది నేను కొన్ని చదివేసరికి, దీనికి మీరిచ్చేది అంటే ఏంటి అంటే ఆవిడ అల్లా అంటే భగవంతుడు అని చెప్పారు. మీరేమంటారు? అల్లా అంటే భగవంతుడే. ఉమ్, కరెక్ట్, ఆవిడ చెప్పింది కరెక్ట్. ఉమ్, కానీ పాయింట్ ఏంటంటే ఎవరి భగవంతుడు? ఉమ్, భగవంతుడు అంటే ఉమ్. అయితే ఆ భగవంతుల్లో మీరు శివుణ్ణి చూడొచ్చు, కృష్ణుణ్ణి చూడొచ్చు, రాముణ్ణి చూడొచ్చు, వెంకటేశ్వర స్వామిని చూడొచ్చు, మన దేవుళ్ళు అన్నట్టుగా అవును, అర్థం. అవును. ఉమ్, కానీ మీరు చెప్తున్నది ఏంటి? ఆబ్జెక్టివ్ అయితే భగవంతుడు, ఉమ్, కానీ అక్కడ చెప్తున్న అల్లా అనేది ఒక నౌన్. ఉమ్, ఖురాన్ అనే ఒక పుస్తకంలో ఉమ్, కొన్ని లక్షణాలు కలిగిన ఒక వ్యక్తి పేరది. ఉమ్, మీకు అర్థమవుతుందా? ఆయన కొన్ని లక్షణాలు ఉన్నాయి, ఆయన కొన్ని పనులు చేశాడు, ఉమ్, ఆయన కొన్ని పనులు చేయించాడు. ఆయనని తీసుకెళ్ళి ఇప్పుడు ఇది ఎలా ఉందంటే, మా నాన్నగారి పేరు సూర్యనారాయణ, ఉమ్, ఈయన నాన్నగారి పేరు సూర్యనారాయణ. ఇప్పుడు మా నాన్నగారి పేరు వాళ్ళ నాన్నగారి పేరు ఉంది కనుక మా నాన్నగారు వాళ్ళ నాన్నగారు అంటే మీరు ఊరుకుంటారా? నేను ఊరుకుంటానా? కుదరదు. ఎందుకు? ఒక్క పేరుకి సరిపోతే ఉమ్, మరి మిగతా లక్షణాలు ఉమ్. వాళ్ళ నాన్నగారికి ఉండే లక్షణాలు వాళ్ళ నాన్నగారికి ఉంటాయి, మా నాన్నగారికి ఉండే లక్షణాలు మా నాన్నగారికి ఉంటాయి. ఇది ప్రశ్నించాల్సింది భక్తులు హిందువులే కదా. ఆవిడ మూఢ భక్తురాలైనా అవ్వాలి, ఉమ్, లేదా ఆవిడ మోసమైన మిగతా వాళ్ళకి అంటే మత ప్రచారం చేసి ఉమ్. సాయిబాబా దగ్గరికి మిగతా వాళ్ళని తీసుకురావడానికి ఆడుతున్న అబద్ధమైన అయి ఉండాలి. దానివల్ల లేదా పూర్తిగా ఆవిడ ఒరిగేదేంటి? మతం మత్తులో చేసే పనది. ఇప్పుడు ఎలా ఉంటదంటే మంది, ఉమ్, నేను మొక్కుతున్నానండి, నాకు సాయిబాబా అంటే అది దాన్ని ప్లాసిబో అంటారు. ఉమ్, కొంత నేను గాఢంగా ఒక వ్యక్తిని గాని లేకపోతే ఒక మ్. దేవుని గాని మొక్కుతున్నప్పుడు అది కోయిన్సిడెంట్లీ కొన్ని విషయాలు గాని జరిగితే కోయిన్సిడెన్స్ అది మ్. అనుకోము, అకస్మాత్తుగా తెలియకుండానే కొన్ని నాకు జరిగాయి అనుకోండి, నేను నమ్మకం పెట్టుకుంటా ఉమ్, ఆయన వల్లే జరుగుతుంది. ఇది అన్ని మతాల్లో అన్ని దేవుళ్ళకి కామన్. ఉమ్, అయితే నాకు జరగగానే నేను ఊరుకోను, 10 మందికి చెప్తాను. ఉమ్, 10 మందికి చెప్పి అంటే అది చిన్న స్థాయి చెప్పి ఊరుకుంటా. ఇంకొంచెం పెద్ద స్థాయి ఏందనుకోండి, వాళ్ళని ప్రెజర్ పెడతాను, నువ్వు మారు అని. ఇంకా తీవ్ర స్థాయి ఏందనుకోండి, ఆవిలా తయారవుతాను, అబద్ధాలు కూడా చెప్తాను ఉమ్, వాళ్ళని ఇక్కడికి తీసుకురావడానికి. ఉమ్, కారణం ఏంటి అంటే అది ఒక హ్యూమన్ టెండెన్సీ అంతే. ఉమ్, మీరు మూఢమైన భక్తిలోకి వెళ్ళారంటే మిగతా వాళ్ళందరినీ మార్చాలని ఒక పనిగా పెట్టుకుంటారు. మీరు ఇందాక అన్నారు చూసారా, క్రిస్టియన్స్ ఇలా ఎందుకు చేస్తారని. ఉమ్, వాళ్ళు అంత మూఢమైన భక్తిలో ఉంటారు వాళ్ళు. ఉమ్, అంటే మిగతా వాళ్ళందరూ పాపులని, యేసు మాత్రమే రక్షకుడని, మీరు ఎప్పటికైనా కానీ మీరు ఆయన దగ్గరికి చేరితే తప్ప మీకు పాప రక్షణ అనేది కలగదు అని ఉమ్, వాళ్ళు చేస్తారు. అది వాళ్ళు నిజంగా అదే నమ్ముతారు. అది ఒక మూఢత్వం రా బాబు, మీకు మాకేం సంబంధం అని మనం అన్నాం అనుకుంటే వాళ్ళు వినరు. ఉమ్, ఆ మూఢభక్తిలోనే ఉంది ఈవిడ కూడా. మన దేవుడి తాలూకు భగవంతుని తీసుకెళ్ళి అలా కలపకండి. భగవంతుడు అనేది అబ్జెక్టివ్. ఉమ్, ఓవరాల్ గా ఒక భగవంతుడు అంటే అందరినీ భగవంతుడు అని పిలుస్తాం, ఉమ్. బట్ స్పెసిఫిక్ గా ఒక్కొక్క దగ్గరికి వచ్చేటప్పుడు వాళ్ళకి కొన్ని లక్షణాలు ఉంటాయి, వాళ్ళకి కొన్ని పేర్లు ఉంటాయి, అందరినీ కలపొద్దు. అయితే భాస్కర్ గారు, మనం ఇప్పుడు కూడా చూస్తున్నాం, చాలా మంది దొంగ బాబాలను చూస్తున్నాం, దొంగ స్వామీజీలని చూస్తున్నాం, దొంగ ఫకీర్లని చూస్తున్నాం. అవును. అంటే ఈ బాబా కూడా అలాంటి వాడని మీరు అంటున్నారా? నేను అనట్లేదండి, ఉమ్. ఆ మాట నేను అన్న. ఉమ్. ఇప్పుడు నా పాయింట్ అంతా కూడా ఉమ్, సాయిబాబా అనే ఒక ముస్లిం వ్యక్తిని తీసుకొచ్చి దేవుడు చేస్తున్నారు అనేది ఫస్ట్ క్వశ్చన్. రెండవది ఏంటి అంటే ఇప్పుడు దానికి మూఢభక్తిలోకి చేరి హిందుత్వాన్ని కబలించేస్తున్నారు అనేది రెండవ క్వశ్చన్. అంతే తప్ప సాయిబాబా మంచి అని గాని చెడు అని గాని మనకి ఎటువంటి ఆధారాలు లేవు, ఆ బుక్ తప్ప. ఆయన్ని హిందువు అనడం మాత్రమే మీకు అసలు ఆయన హిందువు కాడు. అది సాయి భక్తులు కూడా మొక్కుంటారు, అంటే ఒప్పుకుంటారు వాళ్ళు. అవును. అసలు హిందువు కానివాడిని మనం నెత్తినెక్కించుకోవాల్సిన పని ఏంటి అనేది మిగతా అందరు దేవుళ్ళతో పాటు ఆయన కూడా పూజిస్తున్నాం, ఆయన కూడా ప్రార్థిస్తున్నాం. అదే ఎందుకు అంటున్నా, ఏంటి రీజన్? వ్యక్తిగత ఇష్టాలు కదా. అదే ఎందుకు అంటున్నా, మళ్ళీ అక్కడికే వస్తున్నాను. మీకు ఆయన గురించి ఏమీ తెలియదండి, ఆ బుక్ ప్రమాణం కాదండి. ఆయన ఒక మహమ్మదీయుడండి, మహమ్మదీయ మతంలో వేరే వాళ్ళని మొక్కరండి. మీరు మా ఇంటికి రారండి, నేను మీ ఇంటికి ఎందుకు రావాలండి చెప్పండి నాకు. సింపుల్ క్వశ్చన్. మీరు మా ఇంటికి వస్తే నేను మీకు గౌరవించి నేను మీ ఇంటికి వస్తా. జనరల్ గా అందరం చేస్తామా లేదా? మరి మీరు మా ఇంటికి అసలు రానప్పుడు నేను ఏ మొహంతో మీ ఇంటికి వచ్చి మీ ఇంట్లో కూర్చుంటున్నాను చెప్పండి. అలా కూర్చుంటే నాకు మీరిచ్చే గౌరవం ఎంత? ఈ రోజు హిందువులని ముస్లింలు అలా చూస్తున్నారు సాయిబాబా విషయంలో. మనకు అనవసరం కదా. ఖచ్చితంగా కావాలి. ఎందుకొద్దు? మన మతాన్ని, మన ఇష్టాలని, మన అభిప్రాయాలని మనం గౌరవించు, మన జీవితం
మనం ఇలా సాగుతున్నప్పుడు వేరే వాళ్ళతో మనల్ని మనం ఎందుకు అది పోల్చుకోవాలి? మన మతం వరకు పెట్టుకుంటే బాగుంటది. ఉమ్, మీ ఇంటి తాలూకు సమస్య మీ ఇంటి వరకు పెట్టుకోండి. ఉమ్, మీరు పక్కింట్లో దూరిన తర్వాత మీ ఇంటి తాలూకు సమస్య అంటే ఎలా అవుతుంది? ఉమ్, మహమ్మదీయుని తీసుకొచ్చి మన ఇంట్లో మన మతంలో కూర్చుని పెట్టి ఉమ్. ఇది మన మతానికి సంబంధించిన సమస్యని మీరు అంటే ఎలా ఇది మాట్లాడతారు? ఒక ఇంటికో ఒక గుడికో మాత్రమే పరిమితం అవుతుంది కదా. ఇప్పుడు సాయిబాబా గుళ్ళోకి మన రాముల వారు వెళ్తున్నారు, మన వెంకటేశ్వర స్వామి వెళ్తున్నారే తప్ప మన వెంకటేశ్వర స్వామి గుళ్ళోకి షిరిడిని మనం ఎక్కడ పెట్టట్లేదు, షిరిడి సాయిని పెట్టట్లేదు. అటు మన అన్నవరం సత్యనారాయణ స్వామి దగ్గర పెట్టట్లేదు, లేదంటే ఇంకా సింహాచల అప్పన్న దగ్గర ఆ గుళ్ళోకి తీసుకెళ్లి మనమేమి సాయిబాబాని పెట్టట్లేదు, వాళ్ళేం తీసుకురావట్లేదు కదా. ఫస్ట్ విషయం ఉమ్. రెండింటికి తేడా ఏంటి? అంటే ఆయన మన దగ్గరికి రావట్లేదు, మనమే ఆయన దగ్గరికి వెళ్తున్నాం. అసలు అదేమీ జరగట్లేదు. ఉమ్. ఆయన రావట్లేదు, మనం వెళ్ళట్లేదు, అంతా ఈ భక్తులే చేస్తున్నారు. అదే ఈ భక్తులే అదే ఇది కదా, ఆయన ఫస్ట్ స్టేజ్. వస్తాడా? ఇది ఫస్ట్ స్టేజ్. ఆ, ఈ ఫస్ట్ స్టేజ్ లో ఏం జరుగుతుంది అంటే ఆయన దగ్గర మనల్ని పెడతారు. ఉమ్, సెకండ్ స్టేజ్ కి వచ్చేటప్పటికి ఏమవుతుంది తెలుసా? మన గుళ్ళని విరిచేసి వాళ్ళు పెట్టుకుంటారు. ఉమ్. వాళ్ళంటే ఎవరు? సాయిబాబా అండి, అన్నవరంలో సాయిబాబా ఉంటాడు. ఇప్పుడు మీరు అన్నారు కదా ఉమ్. కృష్ణ సాయిబాబా లాగా, అక్కడ కూడా అన్నవరం సాయిబాబా. ఉమ్, తిరుపతి వెంకటేశ్వర స్వామి ఇంకొండడు, ఉమ్, తిరుపతి సాయిబాబా. ఉమ్. ఆ, అదే పాసిబిలిటీ ఉంది. జరిగితే అంటే కొన్నాళ్ళు పోతే కొన్నా ఇలా ఇప్పుడు ఇది జరగచ్చు అని జరిగినప్పుడు మీకు అంటున్నారు. నెక్స్ట్ అది కనిపించట్లేదా? మీకు ఉమ్. కనబడడం లేదంటే మనల్ని మనం మోసం చేసుకుంటున్నట్టు అవుతుంది. అంటే జరగచ్చేమో, ఇప్పటికిప్పుడు జరగట్లేదు జరుగుతుంది కాబట్టి. ఖచ్చితంగా. ఆ, మతాల్లో అదే జరుగుతుంది. ఉమ్. ఉమ్. ఫైనల్ గా ఒక్క క్వశ్చన్ భాస్కర్ గారు, మామూలుగా మనకి చెట్టు చేమని, రాయి రప్పని, ప్రకృతి ఆదరణ, ప్రకృతి ఆరాధన అనేది మన హిందూ మతంలో ఉంది, మన సంస్కృతి సంప్రదాయం ఆచార వ్యవహారాల్లో ఉంది. అలాంటప్పుడు ఒక గురువుని పూజిస్తే తప్పేంటి? గురువుని పూజించొద్దని నేను చెప్పట్లే, హిందూ మతం అని కూడా కాదు, మన హిందువులు పూజిస్తే ఏంటి? అక్కడికే వస్తున్నా. ఉమ్, అంటే వీటన్నింటికి కూడా ఒకటే ఆన్సర్ వస్తుంది. ఉమ్, మన ఏదైతే మన హిందూ మతం ఉందో ఉమ్, ఆ హిందూ మతానికి ఇస్లాం మతానికి కొన్ని తేడాలు ఉన్నాయి. ఉమ్, మనం ఏం చేస్తాం, మన సృష్టి మొత్తంలో కూడా సృష్టికర్త ఒక భాగం. ఉమ్, దేవుడు అక్కడ లేడు ఇక్కడ లేడని కదా, అన్నిటా ఉన్నాడని మనం అనుకుంటాం. ఉమ్, కానీ ఇస్లాం మతంలో ఎలా ఉంటది తెలుసా? ఉమ్, సృష్టి వేరు, సృష్టికర్త వేరు. ఉమ్, సృష్టిని మీరు పూజించకూడదు. మనం రాయిని రప్పని ఇవన్నిటిని మనం పూజిస్తాం. ఉమ్, కానీ ఆయన మహమ్మదీయుడు కదా సాయిబాబా, ఆయన సృష్టిని పూజించమని చెప్పడు. ఉమ్. మరి సృష్టిని పూజించొద్దు అని ఆయన అనుకునే పర్సన్ తీసుకొచ్చి రాయిని రప్పని పూజించే మనం సాయిబాబాని తీసుకొచ్చి ఎలా పూజిస్తామండి? రెండింటికి తేడా కనిపించట్లేదా? ఉమ్. ఆయనే చెప్తున్నాడు నేను అల్లాకి బానిసని అని. అంటే ఆయన ఒక మహమ్మదీయ మతాన్ని పాటిస్తున్నాడు. ఆయన ఆయన వెళ్ళి మన హిందూ మనం ఎలా చేస్తున్నాం? రాయిని రప్పని పూజించడం, మహమ్మదీయుని పూజించడం ఒకటేనా? అంటే అవేర్నెస్ లేక కావచ్చేమో, Yes. అవగాహన లోపం కావచ్చేమో ఎస్, అండి. అది ఉమ్. ఖచ్చితంగా అవగాహన లోపం వల్ల మాత్రమే జరుగుతుంది. ఎందుకంటే మన హిందువులకి సరైన ఉమ్, శాస్త్ర పరిజ్ఞానం లేదు. ఉమ్, సరే రాయిని రప్పని పూజిస్తున్నాం కనుక సాయిబాబాని పూజించేద్దాం ఉమ్, అని అనుకుంటున్నారు. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటి అంటే అసలు మహమ్మదీయ మతం అంటే ఏంటో తెలియదు. ఉమ్, ఆ మతం తాలూకు సిద్ధాంతాలు ఏంటో తెలియదు. ఉమ్, వాళ్ళు కూడా నిజంగా సృష్టిని సృష్టికర్తని పూజిస్తారని వాళ్ళు అనుకుంటున్నారు. ఉమ్, నిజానికి సృష్టిలో దేవుడు లేకపోతే సర్వశక్తి అంటే సర్వవ్యాపి కాడు ఆయన. ఉమ్, ఇప్పుడు అన్నిటా లేడనుకోండి, సర్వవ్యాపి ఎలా అవుతాడు? అంటే కామన్ గా వచ్చే ఒక డౌట్ అన్నమాట. ఉమ్, కానీ దానికి వాళ్ళు ఒప్పుకోరు. ఇస్లాం వాళ్ళు ఒప్పుకోరు. వాళ్ళు ఏమంటారంటే మా తాలూకు అల్లా అనే ఆయన ఒక ఏంటది మొత్తం అంతా ఉంటాడు, కానీ కాళ్ళు అనేవి ఒక అర్ష్ అంటారు. అంటే ఒక కుర్చీ మీద, కింద భూమి మీద కాళ్ళు ఉంటాయి, ఒక ఉమ్, కుర్చీలో కూర్చుంటాడు అని. ఉమ్, కుర్చీలో కూర్చుంటే ఆకారం ఉంటది. ఉమ్, ఆకారం అంటే ఏ ఆకారమో మనకు తెలియదు, కానీ ఆకారం ఉంటది కదా. ఉమ్, ఆకారం ఉందంటే అర్థం ఏంటి? సర్వవ్యాపి కాదు అని. అంటే నేను దీనికి బందీ అయిపోయాను, ఉమ్. ఇంతకన్నా నేను లేను. సో సర్వవ్యాపి కాదు. ఈ సర్వవ్యాపి, సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు, ఇవన్నీ కూడా ఒక భగవంతునికి ఉండాల్సిన లక్షణాలు. ఉమ్, అంటే ఇది వేరే టాపిక్. వీటి గురించి మనం మాట్లాడితే ఉమ్, అక్కడ ఉన్న దేవుళ్ళకి ఇవన్నీ ఉన్నాయా అంటే లేవనే చెప్పొచ్చు. ఉమ్, వీటి మీద కూడా చాలా డిబేట్స్ అవన్నీ జరిగాయి. బట్ మనం అంత డీప్ గా వెళ్ళాల్సిన పని లేదు. కానీ ఉమ్, అంటే నేను ఇక్కడ అనేది ఏంటంటే సృష్టి వేరు, సృష్టికర్త వేరు. ఉమ్, సృష్టికర్తను మాత్రమే పూజించాలి, అది అల్లాని మాత్రమే పూజించాలి అని అనుకునే ఒక సాయిబాబాని తీసుకొచ్చి ఉమ్, ఇక్కడ ఏం చేస్తున్నారు? ఉమ్, రాయిని రప్పని ఇవన్నీ మనం పూజిస్తున్నాం కదా ఉమ్, అని చెప్పి ఉమ్. అసలు సృష్టిని పూజించొద్దా అని తీసుకొచ్చి మనం ఇక్కడ పెట్టడం అనేది ఎంతవరకు లాజికల్ గా కరెక్ట్? మీకు కొన్ని కామెంట్స్ వచ్చాయండి, ఎందుకంటే ఇది లైవ్ షో కదా, చాలా మంది భక్తులు వాళ్ళు వీళ్ళు పెడుతున్నారు. రాహుల్ పెట్టాడు, బాబాకి జీసస్ కి హిందూ గాడ్స్ కి డిఫరెన్స్ ఏంటి సార్ చెప్పండి అని పెట్టారు. Correct. ఏమంటారు? ఇప్పుడు ఆవిడ అన్నారు జీసస్, నెక్స్ట్ సాయిబాబా. డిఫరెన్స్ సాయిబాబాకి జీసస్ కి హిందూకి
ఈ వీళ్ళందరికీ డిఫరెన్స్ ఏంటో చెప్పండి సార్ ఫస్ట్ అని. ఇప్పుడు జీసస్ అనే ఆయన ఉమ్. మనకైతే దేవుడు కాదు, క్రిస్టియన్స్ కి దేవుడు. ఉమ్. వాళ్ళు విశ్వాసంతో పూజిస్తారు, ఉమ్. అంతవరకే. ఇకపోతే మన హిందూ దేవుళ్ళని మనం అలాను పూజిస్తాం. ఉమ్. సాయిబాబా అనే ఆయన అల్లాని పూజించే ఒక ముస్లిం, ఉమ్. అంతే అంతే. ఉమ్. ఇంకా ఆయనని దేవుళ్ళలో పెట్టాల్సిన దానికి అటువైపు ముస్లిమ్స్ ఒప్పుకోరు, ఉమ్. ఇటు హిందువులు కూడా ఒప్పుకోరు. కేవలం సాయి భక్తులు కూడా ఉమ్. అవగాహన లోపంతో చేస్తున్న పని ఇది. కామెంట్ కూడా మీరు ఒక ఆన్సర్ ఇస్తే బాగుంటుందేమో అండి. ఆంచల్ అనే ఆవిడ, అదే గాడ్ ఈజ్ వన్, గాడ్ ఈజ్ ట్రూత్, సాయిబాబా నెవర్ సెడ్ హీ ఈజ్ గాడ్. సాయిబాబా తన వేలు పైకి చూపెడుతూ సబ్కా మాలిక్ ఏక్ హై అని అన్నారు. అతను స్వయంగా చెప్పినప్పుడు మనం ఎలాగా సాయిబాబాని భక్తుడు అని అనుకుంటాము. సబ్కా మాలిక్ ఏక్. ఉమ్. తర్వాత ఆయన ఏమన్నాడు, ఆయన ఎప్పుడైనా నేను దేవుడిని అని చెప్పుకున్నాడా? అదే అంటున్నారు ఆవిడ క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంది. మనం ఎందుకు అనుకుంటాము? అసలు ఆయన ఎప్పుడు అనుకోలేదు, మరి మనం ఎలా అనుకుంటాం? ఆయన నేను అల్లాకి బానిసను. అసలు ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే మనకి నాలెడ్జ్ లేదండి. నేను అల్లా తాలూకు బానిసని, నేను అల్లా తాలూకు భక్తుణ్ణి. అందరికీ ఇప్పుడు ఆయన దగ్గరికి వచ్చిన హిందువులకి, ముస్లిమ్స్ కి, అందరికీ కూడా దేవుడు అల్లానే. నీ రాముడు కాదు, నీ కృష్ణుడు కాదు, నీ శివుడు కాదు. ఈయన చెప్పిన మాటలు అవి. పైకి చూపించి గాడ్ ఒక్కడే, ఆయన దృష్టిలో ఆయన అల్లానే. ఆయన దృష్టిలో అల్లానే, మన దేవుళ్ళు కాదు. అది ఈయన కూడా కాదు. ముఖ్యమైన విషయం ఈయన కూడా కాదు. ఆయన చెప్తున్నాడు అల్లా, ఈయనైతే అసలు కానే కాదు. అసలు ఏం కాదు, ఒక మనిషిని నేను అంతే పుట్టాను అంతే. థ్యాంక్ యూ భాస్కర్ గారు. నాకు తెలిసి చాలా మందికి మీ ఈ రోజు ఈ ఇంటర్వ్యూ ద్వారా చాలా మంచి అవగాహన అయితే కలిగి ఉంటుంది అనుకుంటున్నాను. ముందు ముందు కూడా చాలా మంది తెలుసుకునే అవకాశం ఉంది మీ వీడియోలు ఇంకొంతమంది చూస్తే. అయితే సాయిబాబా ఎక్కడ భగవంతుడు కాదు, ఒకవేళ భగవంతుడు అయినా కానీ అల్లా మాత్రమే అని చెప్పి ఆయన చెప్పారని భాస్కర్ గారు ఫైనల్ గా తేల్చేశారు. ఆయన్ని హిందూ మతంలోకి తీసుకురావాల్సిన అవసరమేం లేదు, ఆయన్ని గుడ్డిగా ఫాలో అవ్వాల్సిన అవసరమేమీ లేదని భాస్కర్ గారు అంటున్నారు. చూద్దాం, చాలా మంది భక్తులు ఉన్నారు కదా, ఎవరి వారి వ్యక్తిగత అభిప్రాయాలు వారివి, ఎవరి మనోగతం వారిది. ఎవరి మనోభావాలను బాధ పెట్టడానికో కించపరచడానికి అయితే మేమైతే ఈ ప్రోగ్రామ్ చేయలేదు. ఎందుకంటే చాలా మంది సాయి డివోటీస్ ఉన్నట్టే సాయి గారిని వ్యతిరేకించే వాళ్ళు, అంటే వాళ్ళకి సంబంధించి వాళ్ళ వర్షన్ చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఈ రోజు భాస్కర్ గారి ఒపీనియన్ అనేది, వర్షన్ అనేది తీసుకోవడం జరిగింది. నమస్కారం. థ్యాంక్ యూ అండి.